ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ క్రిస్టియానిటీ సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ క్రిస్టియానిటీని కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మార్పు ఎంతవరకు అవసరం, ఏ విషయాల్లో అవసరం అనేది ఈరోజు మనం చర్చిద్దాం. మీరేమంటారన్నా? అబ్జల్యూట్లీ అన్న, వాట్ యూ సెడ్ ఈస్ 100% రైట్. బిబ్లికల్ క్రిస్టియానిటీలో ఎలాంటి చేంజెస్ అక్కర్లేదు. దాట్స్ వెరీ 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 ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ. బట్ ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీలో చాలా చేంజెస్ అవసరం. సో ఈ కార్యక్రమంలో ఒక డినామినేషన్ అని కాకుండా సార్వత్రికంగా సంఘాలన్నిటిని మనం ప్రశ్నిద్దాం. ఒకవేళ ఈ లోపాలు మన సంఘంలో ఉన్న మనము కూడా మనల్ని క్లెన్స్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి మనం సిద్ధపడదాం. ఏది ఏమైనా ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక గణనీయమైన మార్పు అవసరమై ఉన్నది కాబట్టి ఈ వీడియో ద్వారా ఆ మార్పును తెచ్చే ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమను ఆపాదిద్దాం. కంటిన్యూ అన్న. ఫస్ట్ క్వశ్చన్ అన్న, సాక్ష్యం గురించి, టెస్టిమోనీ. ఈ టెస్టిమోనీ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో అన్యులు నమ్ముకోవడానికి ఒక స్కోప్నిచ్చే విధంగా మారిపోతుంది. ఈ విషయంలో ప్రజెంట్ క్రిస్టియానిటీ ఏం మార్పు తీసుకోవాలి? క్వశ్చన్ అన్న. బైబిల్ ప్రకారంగా సాక్ష్యం చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. కానీ మోర్ దాన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టెల్లింగ్ ద టెస్టిమనీ, బీ ద టెస్టిమనీ. సాక్ష్యము చెప్పే దాని మీద ఉన్న శ్రద్ధ కంటే సాక్షిగా బ్రతికే దాని మీద శ్రద్ధను ఎక్కువ పెట్టాలి. బిబ్లికల్లీ స్పీకింగ్, లాజరు చనిపోయి లేచిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో లాజరు సాక్ష్యము చెప్పలేదు, సాక్షిగా ఉన్నాడు. అలాని సాక్ష్యం చెప్పడం తప్పు అని నేను చెప్పట్లేదు. సమరయ స్త్రీ ఉంది, ప్రభుతో మాట్లాడింది, కుండ వదిలేసింది, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఊరి వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూద్దురు రండి అని చెప్పింది. అది సాక్ష్యం చెప్పడం. సో ఇక్కడ సాక్ష్యం చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఈవిడ సాక్షిగా బ్రతికింది. సో దట్స్ మెయిన్ ఇంపార్టెంట్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో బైబిల్లో ఉన్న సాక్ష్యాలు ఏం చేశాయి? బైబిల్లో ఉన్న సాక్ష్యాలు నమ్మని యూదులను కూడా యేసు ప్రభువు వారిని నమ్మేలా చేశాయి. బైబిల్లో ఉన్న సాక్ష్యాలు సమరయ స్త్రీతో కనీసం అడుగులో అడుగు వేసి ఆ బావి దగ్గరికి రాని వారిని కూడా ఆవిడ మాట విని ఊరంతా కదిలింపజేశాయి. అంటే సాక్ష్యం అంటే ఏంటి? యేసయ్యను ఎలివేట్ చేసేది. సాక్ష్యం అంటే ఏంటి? యేసు ప్రభు వారి దగ్గరకు నడిపించేది. సాక్ష్యం అంటే ఏంటి? నమ్మని వారికి నమ్మిక కలిగి చేసేది. సాక్ష్యం అంటే ఏంటి? యేసయ్య వైపు పరుగులు తీసేలా చేసేది. ఇది బైబిల్లో మనకు కనబడుతున్న సాక్ష్యం. కానీ ప్రజెంట్ జనరేషన్లో మనకు కనబడుతున్న సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? యేసయ్య దగ్గరకు నడిపించేవి కావివి, యేసుప్రభు వారి నామాన్ని గణపరిచేవి కావివి, యేసుప్రభు వారి ఔన్నత్యాన్ని తెలియజేసేవి కావివి, యేసుప్రభు వారి నామాన్ని అన్యజనుల ఎదుట అపహాస్యం చేసే సాక్ష్యాలు. సో ఈ విషయంలో ఖచ్చితంగా చర్చ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవసరం అన్న. చర్చికి ఖచ్చితంగా చేంజ్ అవసరం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పాస్టర్ అండి, ఖచ్చితంగా మన సంఘాల్లో మన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, దేవుని విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, మన సంఘానికి వచ్చే బిలీవర్స్కి సాక్ష్యాల గురించిన ఆ ఎంకరేజ్మెంట్ ఎంత అవసరమో చెప్తుంటాం కదా. సాక్ష్యం ఎవరైనా చెప్తారని ఎంకరేజ్మెంట్ ఎంత అవసరమో, సాక్ష్యం గురించిన ఎడ్యుకేషన్ కూడా అంత అవసరం. ఎంకరేజ్ చేసే ప్రతి పాస్టర్ సంఘాన్ని సాక్ష్యం విషయంలో ఎడ్యుకేట్ చేయాలి. ఏంటి ఆ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరమో అంటే, రీసెంట్గా నేను కొన్ని సాక్ష్యాలు చూసిన. ఒక ఆవిడ ఏటీఎంకి వెళ్ళిందట, ఆవిడ అకౌంట్లో డబ్బులు లేవట, ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చేసాయట. ఇదా సాక్ష్యం? ఇక కష్టపడి సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టపడి ఇప్పుడు మీరే ఉన్నారు, జాబ్స్ ఎందుకు ఇక చేయాలి? మీరు కూడా ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి డబ్బులు రావా? అలా దేవుడు చేయడు. అన్యాయంగా వచ్చిబడిన దేవుడు చేయడు. కష్టార్జితం దేవుడు ఆశీర్వదిస్తాడు. అండ్ ఇంకొకరు, ఒక పాస్టమ్ గారు వాక్యం చెప్తూ ఒక సాక్ష్యం చెప్పారు. మొన్న ఏం జరిగిందంటే, నా పెళ్ళి స్టార్టింగ్లో ఏం జరిగిందంటే, నేను మా ఆయనకి దోశలు వేస్తుంటే అవి టేస్ట్ సరిగ్గా రావట్లేదు. బట్ మా ఆయన నాకేం చెప్పకుండా ఉన్న ప్రేమను బట్టి నన్ను ఎంకరేజ్ చేయాలని, నన్ను బాధ పెట్టకూడదని తినేస్తూ ఉన్నాడు, హ్యాపీగా తింటున్నాడు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దాంట్లో టేస్ట్ ఏం బాగాలేదని నాకు అర్థమైంది. బట్ ఎలా చేయాలో నాకు తెలియదు. సో ఇప్పుడు నేనేం చేశాను, ఉప్పు వేసేటప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాను, స్తోత్రం చెప్పాను. కారం వేసేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాను. ఆయిల్ వేసేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాను. ఆటోమేటిక్గా ఆ దోశ టేస్ట్ అనేది పెరిగిపోయింది అని. ఈజ్ దిస్ అ టెస్టిమనీ? దీనివల్ల దేవుని నామానికి వచ్చే ఘనత ఏంటి? దేవుని నామానికి వచ్చే ఔన్నత్యం ఏంటి? దేవుని నామం దగ్గరికి అమ్మో దోశ టేస్ట్ బాగుందంటారా అని చెప్పి ఎవరు పాపులు మారుతారు? సాక్ష్యం అనేది పాపిని మార్చాలి. సాక్ష్యం అనేది పాపిని ప్రభు వైపు నడిపించాలి. సాక్ష్యం అనేది దేవుని వైపు బాటలు వేయాలి. సాక్ష్యం అనేది దేవుని నామాన్ని హైలైట్ చేయాలి. ఇవి కనబడట్లేదు.
కాకమ్మ కబుర్లు కనబడతా ఉన్నాయి. ఇవి సాక్ష్యాలు కాదు. నేను పాస్టర్స్ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి సాక్ష్యాలు మీ సంఘాల్లో ఎవరైనా చెబుతూ ఉంటే, అది లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటే దయచేసి లైవ్ టెలికాస్ట్లో మ్యూట్ చేసేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, అవసరమైతే లైవ్ టెలికాస్ట్ని బంద్ చేసేయండి, అవసరమైతే లైవ్ టెలికాస్ట్ని ఆపేయండి. ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాల వల్ల సమాజంలో క్రీస్తు నామము అవహేళన జరుగుతుంది, అవమాన పడుతుంది. సో ఇవి చేయకండి. అండ్ చాలామంది చేసే ఇంకో తప్పు, ఈ రీసెంట్గా ఒక ఆవిడ మాట్లాడుతూ ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటి ఆ సాక్ష్యము? వాళ్ళ ఆవిడికి 2 GB డేటా డైలీ వస్తుందట, వాళ్ళ ఆయనకి 2 GB డేటా డైలీ వస్తుందట. అది వారికి సరిపోవట్లేదట. సరిపోకపోయేసరికి బాధేసిందట. అంత బాధపడాల్సిన అవసరం ఏంటి? సరిపోకపోతే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓన్లీ డేటా రీఛార్జెస్ ఎన్ని ఉండవు? ఇప్పుడు మనం మినిస్ట్రీలో ఉన్నాం, లైవ్ ఇవ్వాలి అనుకుంటాం, మనకి డైలీ 1.5 or 2 GB వస్తుంది. బట్ లైవ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా డేటా ఖర్చు అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? 49 రూపీస్ది కానీ సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో రీఛార్జ్ ప్లాన్ కానీ వేసుకుంటాం. దట్స్ ద ఓన్లీ ప్రొసీజర్ కదా. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నా రిలయన్స్ కానీ లేదా ఎయిర్టెల్ కానీ ఫ్రాంచైజీ ఏమైనా పెట్టుకున్నారా? యేసుప్రభు వారికి ప్రార్థన చేస్తే నా భక్తులు కదా అని మనకి రీఛార్జ్ చేయడానికి? అయితే నాకు అర్థం కాదు ఏంటంటే, రోజుకు 4 GB సరిపోనంత ఏం బ్రౌజ్ చేస్తున్నా నాకు ఎప్పటికీ అర్థం కాలేదు వారు. అండ్ ఇంకోటి ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, రాత్రి 3 గంటలకు లేచి ఏడుస్తూ ప్రార్థన చేశాను. రాత్రి 3 గంటలకు పడుకోకుండా డేటా గురించిన ఏడుపు ఏం అవసరం ఆవిడికి? ఇది సాక్ష్యము, మళ్ళీ దాన్ని నెట్లో పెట్టారు. దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. పాస్టర్స్ అందరికీ చెప్తున్నాను, నా ప్రియ సేవకులారా, మీ సంఘాల్లో ఉన్న ప్రతి విశ్వాసికి సాక్ష్యం అంటే ఏంటో ఒక మంచి ఎంకరేజ్మెంట్తో పాటుగా దాని విషయమైన ఎడ్యుకేషన్ కూడా చేద్దాం. ఎందుకంటే వీటిని ట్రోల్ మెటీరియల్గా వాడుకుంటున్నారు కాబట్టి సాక్ష్యం అనేది ఎప్పటికీ ట్రోల్ మెటీరియల్ కాదు. బిబ్లికల్ క్రిస్టియానిటీలో క్రీస్తును మహిమపరిచేలా చేసింది సాక్ష్యం, క్రీస్తు వైపు వెంబడించేలా చేసింది సాక్ష్యం, క్రీస్తు ఔన్నత్యాన్ని ప్రకటింపజేసింది సాక్ష్యం. సో ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపవాది క్రీస్తు నామముకి అవహేళన కలిగేలా చేస్తున్నాడు, ఉన్న వాళ్ళందరికీ క్రీస్తు మీద అసహ్యం కలిగేలా చేస్తున్నాడు. సో ఇలాంటివి చేయకండి. సెకండ్ థింగ్, కొందరు ఏం చేస్తారు, సాక్ష్యము చెబుతూ కులాలను హైలైట్ చేస్తూ ఉంటారు. సాక్ష్యంలో హైలైట్ అవ్వాల్సింది కులము కాదు, సాక్ష్యంలో హైలైట్ అవ్వాల్సింది మతము కాదు, సాక్ష్యంలో హైలైట్ అవ్వాల్సింది క్రీస్తు ప్రభు మాత్రమే. ద వే క్రైస్ట్ క్లెన్స్డ్ మై హార్ట్, మై లైఫ్, ఎవ్వరు మార్చలేని నా జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడో అది మాత్రమే తెలియజేయాలి. అదే సాక్ష్యం. దాట్ ఈస్ టెస్టిమనీ. నేను ఎవరో తెలుసా, నేను బ్రాహ్మణుని, నేను ఎవరో తెలుసా, నేను కమ్మ, నేను ఎవరో తెలుసా, నేను కాపు, నేను ఎవరో తెలుసా, నేను అది, నేను ఇది అంటే నీ కులాన్ని హైలైట్ చేసుకోవడానికి సాక్ష్యం చెప్తున్నా. బట్ అది కాదు సాక్ష్యం అంటే. సాక్ష్యం క్రీస్తుని హైలైట్ చేయాలి, సాక్ష్యం క్రీస్తు వైపుకు పాపులను నడిపించాలి, సాక్ష్యం క్రీస్తు ఔన్నత్యాన్ని తెలియజేయాలి, సాక్ష్యం నీ జీవితంలో నువ్వు సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నువ్వు సాక్షిగా బ్రతకాలి. దిస్ ఈజ్ బిబ్లికల్ టెస్టిమనీ. ఈ విషయంలో ఎవరైతే పనికిమాలిన సాక్ష్యాల పేరుతో వీడియోలు ఎవరైతే పెట్టారో డైరెక్ట్ డిలీట్ చేసేయండి. అలాంటివి ఎంకరేజ్ చేయకండి. క్రిస్టియన్స్ అందరూ ఈ విషయంలో ఖచ్చితంగా మారాలి. ఎవరైతే ఇవే సాక్ష్యాలు అనుకొని దోశల గురించి, ఇడ్లీల గురించి, వీటి గురించి చెప్తున్నారో, ఈ సాక్ష్యాలు కాదు, క్రీస్తు వైపు మీరు ఎలా వచ్చారో, ఆయన ఎలా రక్షించాడో వాటి గురించి చెప్పి క్రీస్తు ఔన్నత్యాన్ని తెలియజేయండి. ఈ విషయంలో సంఘం ఖచ్చితంగా మారాల్సిందే. ఎస్ అన్న. ఓకే అన్న. మరొక ప్రశ్న, కొన్ని చర్చెస్లో బిజినెస్ పేరుతో ఆయిల్ డబ్బాలు అమ్మడం, ప్రేయర్ ఆయిల్ అమ్మడం, కర్చీఫ్లు అమ్మడం ఇలా జరుగుతుంది. దీన్ని బట్టి దేవుని నామం అవహేళన చేయబడుతుంది. అదే కాకుండా వేలంపాట అంటూ ఇలా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాక్యానుసారం? ప్రజెంట్ క్రిస్టియన్ జనరేషన్లో ఉన్న కొన్ని ప్రాక్టీసెస్ బిజినెస్ మాడ్యూల్స్గా మారిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్న. అందులో మీరు ప్రస్తావించిన వేలంపాట కానీ, అందులో మీరు ప్రస్తావించిన ప్రేయర్ ఆయిల్ కానీ, లేదా కర్చీఫ్స్ అమ్ముకోవడం కానీ, వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ ఆయిల్ గురించి మీకు చెప్తాను. ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్ది కాదు. ఇట్ మైట్ బి సర్ప్రైజింగ్, బట్ ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. అదేంటి యాకోబు పత్రికలో ఉంది కదా అని అనుకుంటే, యాకోబు పత్రికలో ప్రేయర్ ఆయిల్ గురించి ఉండదు. ఎవరికైనా బాలేకపోతే సంఘ పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి పేషెంట్కి ప్రార్థన చేయాలి, ఆయిల్ అప్లై చేసి రావాలి. ప్రేయర్ చేయాల్సింది ఆయిల్కి కాదు, ప్రేయర్ చేయాల్సింది ఎవరికి? పేషెంట్కి. సో ఈరోజు ప్రేయర్ ఆయిల్ పేరుతో జరుగుతున్న ఏదైతే ఉందో అది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు. ఎవ్వరు కూడా ప్రేయర్ ఆయిల్స్ కొనకండి. ఎందుకంటే ప్రేయర్ ఆయిల్లో ఎలాంటి మహత్యం లేదు. ప్రేయర్లో మహత్యం ఉంది, ఆయిల్లో కాదు. చికెన్ తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటాం. ప్రేయర్ చికెన్ అంటామా? అనం. లేదా ఏదైనా అన్నం తినేటప్పుడు, సాంబార్ తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటాం. ప్రేయర్ సాంబార్ అంటామా? అనం. ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని వేసుకుంటాం. ప్రేయర్ పారాసిటమాల్ అంటామా? అనం. రోగికి ఈ ఒక మెడిసిన్గా ఆయిల్ని అప్లై చేసేటప్పుడు
ప్రార్థన చేసి అప్లై చేయండి అన్నారు. ప్రార్థన ఆయిల్కి కాదు, ప్రార్థన పారాసిటమాల్కి కాదు, ప్రార్థన సో అండ్ సో వస్తువులకు కాదు, ప్రార్థన ఎవరికి? పేషెంట్కి, రోగికి. సో ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్ది కాదు, దాన్ని మనం ఎంకరేజ్ చేయక్కర్లేదు, మనం వాటిని కొనక్కర్లేదు. ఇది మొదటి విషయం. రెండవది, కర్చీఫుల్లో అభిషేకం ఉంది అని చెప్పేసి కర్చీఫులు అమ్మే బ్యాచ్ కూడా ఉన్నారు. కర్చీఫుల్లో అభిషేకం ఉండదు, 100% ఉండదు. అదేంటి, పౌలు నడికట్టు తగిలి ఇంతమంది స్వస్థపరచబడ్డారు కదా అంటే, స్వస్థపరచబడ్డారు కాదని చెప్పట్లా. మరి మీరు కొన్న కర్చీఫులకి, మీరు అమ్మే కర్చీఫులతో ఎంతమంది స్వస్థపరచబడుతున్నారు? పౌలు భక్తుల నీడ తగిలినా కానీ స్వస్థపరచబడిన దాఖలాలు ఉన్నాయి, మేము నమ్ముతాం. హోలీ స్పిరిట్ కార్యాలన్నింటినీ మేము నమ్ముతాం, వాటిని ఎక్కడ మేము వ్యతిరేకరించాం. కానీ 10 రూపాయలు 50 రూపాయలు కర్చీఫ్ పెట్టి కొంటే మరి నేను బాగుపడాలి కదా, బాగవుతున్నారా? అవ్వకపోగా ఇలా తిప్పుతూ ఆరాధన చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు. దయచేసి కర్చీఫ్లు ఎవరు కొనకండి, ఏ బిజినెస్ మ్యాన్కి మీరు సపోర్ట్ చేయకండి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్. థర్డ్గా మీరు మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే వేలం పాట. ఈ వేలం పాటలు కూడా, వీటి వల్ల కూడా సంఘానికి చాలా చెడ్డ పేరు వచ్చేసిందన్న. ఒక కోడిగుడ్డు తీసుకొని వస్తారు, సంఘానికి తీసుకొని వస్తారు, దేవుడు అభిషేకించిన కోడిగుడ్డు అని అంటారు, దేవుని పాట అంటారు, 200తో స్టార్ట్ చేస్తారు. లేదా ఒక కేక్ ముక్క తీసుకొని వస్తారు, దేవుని పాట అంటారు, ఇంకోటి స్టార్ట్ చేస్తారు. ఒకానొక టైంలో ఒకానొక ఏరియాలో ఒక పెద్ద సంఘానికి వెళ్ళాను. ఆ పెద్ద సంఘంలో వాక్యం చెప్పేశాను, నేను వెళ్ళిపోతానండి, నాకు నెక్స్ట్ మీటింగ్ ఉంది అని చెప్పాను. చెప్పినప్పుడు అతను అన్నమాట, పాట ఉందన్న, జస్ట్ ఒక పాట ఉంటుంది, ఆ పాట తర్వాత వెళ్దరు అన్నారు. పాట అంటే నేనేమనుకున్నాను, రాజా నీ సన్నిధిలోనే ఉంటాను ఈ పాట, కానీ మేలు చేయగని ఉండలేవయ్యి ఇలాంటి పాటలు అనుకున్నాను. వెంటనే కోడిగుడ్లు తెచ్చారు, అట్టి పండ్లు తెచ్చారు, అది తెచ్చారు, కేక్ ముక్కలు తెచ్చారు, 1/2 కేజీ కేక్ తెచ్చారు. 1/2 కేజీ కేక్ ఎంత ఉంటుంది మహా అంటే 200 100 ఉంటుంది. కూల్ కేక్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, నార్మల్ కేక్ అయితే తక్కువ. అయితే 1/2 కేజీ కేక్ పట్టుకున్నాడు 600 అన్నాడు, కోడిగుడ్డు పట్టుకున్నాడు 200 అన్నాడు. ఇది బయట బాకాల్లో నుంచి అందరు వింటూ ఉంటారు. ఇది ఏం జరుగుతుంది చర్చ్లో? ఇది బిజినెస్ కాదా? మళ్ళీ చెప్పడం ఏం చెప్పాడు ఆ రోజు, దీంట్లో అభిషేకం ఉంది, దీంట్లో ఆశీర్వాదం. ఎవరు చెప్పారు ఆశీర్వాదం ఉందని? 6 రూపాయల కోడిగుడ్డు 200 రూపాయలకి కొనలో ఆశీర్వాదం కదా, బుర్ర తక్కువతనం ఉంది కదా. 6 రూపాయలకు దొరికేదాన్ని 200 రూపాయలు కొనేది ఆశీర్వాదం కాదు, బుద్ధిహీనత. 100 రూపాయల కేక్ని 600 కొనడం ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం దాగలేదు, అందులో మోసం దాగుంది. సో చర్చెస్లో ఖచ్చితంగా వేలం పాటలు జరగడానికి వీల్లేదు. ఇలాంటి బిజినెస్ టాక్టిక్స్ ఏవి చర్చిలో జరగడానికి వీల్లేదు. ఇలాంటి వాటి వల్ల అన్యజనం ముందు క్రైస్తవ్యం సిగ్గుతో తలదించుకొనవలసి వస్తుంది. కాబట్టి ఇవేవి జరగడానికి వీల్లేదు. ఇలాంటి బిజినెస్లు చేసినందుకే కదా ప్రభు కొరడా పట్టుకునింది. చర్చిలో ఏం చేశారంటే, నా తండ్రి ఇంటిని మీరు ఏం చేశారు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా, దొంగల గృహంగా చేశారు మీరు. సో అప్పుడు కరుణామయుడు కర్ణ మర్చిపోయి దేన్ని పట్టుకున్నాడు? కొరడా పట్టుకున్నాడు. సో వాళ్ళని కొట్టిన దేవుడు, వాళ్ళ విషయంలో కొరడా పట్టుకున్న దేవుడు మన విషయంలో పట్టుకోవడా? అదే తప్పిదం చేస్తే దేవునికి పక్షపాతం ఉందా? నో వే. వాళ్ళు ఏదైతే తప్పిదం చేసినందుకు దేవుడు ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యాడో, ద సేమ్ మిస్టేక్ నేను చేస్తే ద సేమ్ రియాక్షన్ దేవుడి నుంచి నాకు వస్తుంది. అది కూడా తెలిసి కూడా చేశాను కాబట్టి ఇంకా రియాక్షన్ పెరిగితే పెరగవచ్చు, కానీ తగ్గే అవకాశం కూడా లేదు. సో చర్చ్ విషయంలో నేను ఆడియన్స్కి చెప్పేది ఒకటే, ప్రేయర్ ఆయిల్స్ అమ్ముతున్నారు కాబట్టి దాంట్లో ఏదో ఆశీర్వాదం ఉందని మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతున్నారు. మనం కొనకుండా ఉంటే మనం వాళ్ళ ధైర్యం చంపుతాం. మనం కొంటామనే ధైర్యంతో వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మనము కొనకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేద్దాం. మనం కర్చీఫ్లు కొనకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేద్దాం. మనము వేలం పాటలో పాల్గొనకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేద్దాం. సో దట్ కొనేవాడు లేనప్పుడు అమ్మేవాడు ఎక్కడ ఉంటాడు? సో మనము క్రిస్టియానిటీలో ఒక గొప్ప చేంజ్ తీసుకొని రావాలంటే నార్మల్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, నార్మల్ బిలీవర్స్గా కంటిన్యూ అయ్యేవారు ఎవరైతే ఉన్నారో, మీరందరూ ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలంటే మీరు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకండి. వాటిలో అభిషేకం లేదు, అది బిబ్లికల్ ప్రాక్టీస్ కాదు. ఎస్ అన్న. ఓకే అన్న. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, December 31న లేకపోతే January 1న వాగ్దానాల పేరిట కొన్ని చర్చెస్లో పంచుతారు. ఇది ఎంతవరకు వాక్యానుసారం? ఈ విషయంలో సంఘానికి మార్పు అవసరమా? December 31 జరుగుతున్న వాగ్దాన కార్యక్రమాల, వాగ్దాన కార్డుల పంపిణీ పథకం ఏదైతుందో 100% బిబ్లికల్లీ బూటకం. ఐ రిపీట్, ఎవరు ఫీల్ అయినా చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. December 31న కొన్ని చర్చెస్లో ఏదైతే వాగ్దాన కార్డులతో జరుగుతుందో, ఆ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియ 100% బిబ్లికల్లీ ఒక ఫాల్స్ ప్రక్రియ, ఫాల్స్ ఎజెండా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు ఎక్కడ, ఆదిమ క్రైస్తవ సంఘం ఎక్కడ వాగ్దానాలు పంచుకోలేదు. మనకు కూడా వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు.
ఏ వాగ్దానం ఇచ్చాడు? నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. సో ఆయన మనకు చేసిన శ్రేష్టమైన వాగ్దానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పనా? మనము దండుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అక్రమ కబ్జాదారులు అంటారు చూసారా, అలాంటి వారు. ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ ఉందన్న, దాంట్లోని వెళ్ళి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సన్నిరాజ్ అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అది అక్రమ సంపాదన కాదా? దాన్ని కబ్జా చేయడం అని కాదా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది ఎవరి వాగ్దానం? అబ్రహాముకు దేవుడిచ్చింది. దాని మీద ఎవరి పేరు రాసుకుంటున్నాను? December 31. మీ ల్యాండ్లోకి వచ్చి నా బోర్డు పెడితే ఎంత దరిద్రమో, ఆయనకిచ్చిన వాగ్దానం నాకు అనుకోని అప్లై చేసుకోవడం అంతకన్నా పెద్ద దరిద్రం. బైబిల్లో కొన్ని వాగ్దానాలు యూనివర్సల్, బైబిల్లో కొన్ని వాగ్దానాలు పర్సనల్, బైబిల్లో కొన్ని ప్రవచనాలు యూనివర్సల్, బైబిల్లో కొన్ని ప్రవచనాలు పర్సనల్. ఈ మాత్రము కూడా తెలియకుండా వాగ్దానం తీసుకుని అమ్మయ్య ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడుతాడు అనేది భ్రమ. సో ఈ వాగ్దానాల ప్రక్రియ సంఘాలు ఆపేస్తే మంచిది. దేవుడిచ్చే శారీరక సంబంధమైన వాగ్దానాల మీద కంటే దేవుడు ఇవ్వబోయే ఆ నిత్య జీవం అనే వాగ్దానం మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే బిబ్లికల్ క్రిస్టియానిటీ వాట్ బైబిల్ స్పీక్స్ అంటే ఈ లోక సంబంధం, ఈ జీవన సంబంధమైన వాటి కోసమే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఈ మనుషుల్లో రేపిస్టులు ఉంటారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు, మర్డర్ చేసేవాళ్ళు ఉంటారు, భయంకరమైన తీవ్రవాదులు ఉంటారు. వీళ్ళందరికంటే దరిద్రులు ఎవరంటే ఈ లోకంలో జరిగే వాటి కోసం దేవుని నమ్మేవాళ్ళు. సో ఈ ప్రక్రియను బంద్ చేద్దాం. December 31 చర్చ్కి వెళ్దాం. న్యూ ఇయర్ కోసమో దేనికోసమో కాదు, న్యూ ఇయర్లో అడుగు పెట్టబోతున్నందుకు దేవా ఈ సంవత్సరం అంతా కాపాడేందుకు నీకు స్తోత్రం అని చెప్పి న్యూ ఇయర్లో ఇంకా ఏ పాపం చేయకుండా ఉంటానని మాట ఇవ్వడానికి, పైగా ఇలా సంవత్సరాలు దాటిపోతున్నాయంటే రాకడకు మేము దగ్గర పడుతున్నాం కాబట్టి రాకడను జ్ఞాపకం చేసుకోవడానికి 31 చర్చ్కి వెళ్దాం. వాగ్దాన ప్రక్రియ అది ఇది కాదు. దీని వెనక అసలు ఏమాత్రం ఆశీర్వాదం లేదు. ఆ వాగ్దాన కార్డ్స్ ఏమాత్రం కూడా న్యాయమైనవి కాదు. అది కరెక్ట్గా మాట్లాడాలంటే మన భాషలో చెప్పాలంటే కబ్జా. సో ఈ కబ్జాని క్రైస్తవం నుంచి బయటికి గెంటేద్దాం. ఎస్ సార్. ఓకే అన్న, మరొక ప్రశ్న. సేవకుడిని దేవునిలా చూడడం లేకపోతే ఒక హీరోలా చూడడం, నేను ఈ సేవకుడిని ఫ్యాన్ అనడం, ఒక ఫ్యానిజం క్రియేట్ చేయడం, ఇది ఎంతవరకు సబబు? దీనిలో సంఘానికి కావాల్సిన మార్పు ఏంటి? డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ టు దిస్ ప్రజెంట్ క్రిస్టియన్ జనరేషన్ అన్న. ఇది కేవలం ఇప్పుడు మాత్రం కాదు, కానీ ఆదిమ సంఘంలోనే స్టార్ట్ అయిన ఒక దరిద్రం. కాకపోతే అప్పుడు ఖండించే సేవకులు ఉన్నారు, ఇప్పుడు లేరు. అదే తేడా. పౌలు గారి టైంలోనే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఈ సేయింగ్స్, ఈ ఏమంటారు ఎజెండాస్, ఈ పార్టీస్, ఈ గ్రూపిజమ్స్, ఈ ఫ్యాన్ వార్స్ జరిగాయి. కొరింథీ పత్రికలో మనకు తెలుసు. మీలో కొందరు నేను కేఫా వాడినన్నారు, కొందరేమో అపోల్లో వాడినన్నారు, కొందరు పౌలు వాడినన్నారు. అయితే పౌలు మీకోసం ఏమైనా రక్తం కార్చాడా, సిలువనెక్కాడా, లేదా అపోల్లో ఇంకేమైనా చేశాడా? ఖండించాడు పౌలు. ఖండించడం మాత్రమే కాకుండా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి సీక్వెన్స్ ఆఫ్ 5 వచనాలు చదివితే ఇది ప్రకృతి సంబంధమైన క్రైస్తవ్యం అంటాడు. అంటే ఎవరైతే ఫ్యాన్ వార్స్ చేస్తున్నారో, ఎవరైతే సేవకులను దేవుని కంటే ఎక్కువ చేస్తున్నారో, సేవకులను బట్టి డివైడ్ అయిపోతున్నారో, వాళ్ళు చేసేది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు, ప్రకృతి సంబంధమైన క్రిస్టియానిటీ. అది బిబ్లికల్ కాదు, అది తప్పు, ఖచ్చితంగా తప్పు. అలాని సేవకులను గౌరవించడం తప్ప రెట్టింపైన సన్మానానికి వాళ్ళని పాత్రలుగా చేయాలి, కానీ ఆరాధించకూడదు. వాక్యం మనకు ఫైనల్. నేను ఇష్టపడే సేవకుడు వాక్యాన్ని తప్పుగా చెప్తే, వాక్యం అది తప్పు అని చెప్పినప్పుడు నేను వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చి వాక్యములో ఉన్నది నేను నమ్మాలి తప్ప, నేను ఇష్టపడిన సేవకుడు చెప్పాడు కాబట్టి ఇదే కరెక్ట్ అనే భ్రమలో నేను ఉండకూడదు. ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్, ఒక స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఒక బ్రదర్తో ఒకరోజు ఒక డాక్టర్ విషయంలో ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఆ డాక్టర్ విషయంలో సుమారుగా అరగంట ఫోన్ కాల్లో నేను చాలా ఓపిక చేసుకొని అరగంట నేను మాట్లాడాను. అలా మాట్లాడుతున్న క్రమంలో నేను ఎన్ని రెఫరెన్సెస్ చూపించినా ఒప్పుకోలేదు ఆయన. లేదు బ్రదర్, మీరు మాట్లాడేది ఖచ్చితంగా తప్పు, ఇదిగో మీరు మాట్లాడేది ఈ వచనాల ప్రకారంగా తప్పు, బైబిల్ నేను చెబుతున్న దాన్నే బైబిల్ సపోర్ట్ చేస్తుంది అని ఎన్ని వచనాలు చూపించానో నాకే తెలుసు. చాలా ఓపిక చేసుకుని 30 minutes ఆఫ్ టైం నేను వెచ్చించి కేటాయించి నేను అతనితో మాట్లాడితే నో 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 అని చెప్పేశాడు. నో, ప్రతి వచనానికి నో చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, మీరు ఈ బ్రదర్ని ఫాలో అవుతారు కదా అన్నాను. ఎస్ అన్నాడు. ఆ బ్రదర్ కూడా నేను చెప్పింది నమ్ముతాడు తెలుసా అన్నాను. అలా అయితే అన్న చెప్పాడంటే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. స్పాట్లో మారిపోయింది డెసిషన్. అరగంటలో సుమారుగా 10ల సంఖ్యలో నేను వచనాలు చూపిస్తే వినలేదు.
నో అనేవాడు, నో అన్నాడు. వాళ్ళ అన్నగారి పేరు చెప్పగానే ఆహా ఆ అన్న చెప్పాడంటే ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు అంత నువ్వు వాక్యానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా అన్నకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా? సో అది తప్పు. ఇప్పుడు రేపొద్దున నన్ను అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు వాక్యం కంటే ఎక్కువ అభిమానం నా వైపు రాకూడదు, వాక్యం కంటే ఎక్కువ అభిమానం ఏ స్పీకర్ వైపు రాకూడదు. ఎందుకంటే ఏ స్పీకర్ అయినా ఏదైనా తప్పుదని చెప్పి ఉండొచ్చు. సో నాకు ఎప్పుడైతే ఒక మనిషి మీద వాక్యం కంటే ఎక్కువ అభిమానం ఉందో ఆ మనిషితో పాటు నేను ఆ తప్పులు నడిచే ప్రమాదం ఉంది. అందుకే బెరెయ సంఘస్థులు ఏం చేశారు, పౌలు శీలలు వాక్యం చెప్తుంటేనే గుడ్డిగా నమ్మలేదంట, అలాగ ఉందా లేదా అని చూశారు. సో క్రిస్టియానిటీ నీడ్స్ దిస్ చేంజ్. నా సేవకుడు చెబుతున్న మాట కరెక్టా కాదా ఆ డౌట్తోనే మనం వినాలి, ఉందా లేదా. బైబిల్తో ఖచ్చితంగా మనం కంపారిజన్ చేసుకోవాలి. డౌట్ అంటే సేవకుని డౌట్ పడమని కాదు, మీకు అర్థం కాడని చెప్తున్నాను. బైబిల్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి, కంపారిజన్ చేయాలి. అండ్ ఇంకోటి, ఈ మధ్యకాలంలో యేసుప్రభువుని తిట్టిన రియాక్ట్ అవని వారు సేవకులను తిడుతుంటే రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు కాదా, యేసుప్రభు వారు ఇలా అంట కదా అలా అంట కదా అన్నప్పుడు రియాక్ట్ అవ్వట్లే. స్టఫ్ లేదు వాళ్ళకి, బైబిల్ స్టఫ్ లేదు. లేదా బైబిల్ని తోలనాడుతూ బైబిల్ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు, ఆన్సర్ చెప్పట్లేదు, ఎందుకంటే బిబ్లికల్ స్టఫ్ లేదు. కానీ వాళ్ళ సేవకుని ఒక మాట ఏదైనా అంటే రంగంలో దిగుతున్నారు, ఎందుకంటే స్టఫ్ అక్కర్లేదు. దీనికి 4 బూతులు తెలుసుంటే చాలు, నువ్వెవడరా అని తిట్టడానికి ఇంకా అక్కర్లేదు, బూతులు ఉంటే చాలు. సో నేను అడుగుతున్నాను ఆడియన్స్ని, బైబిల్ని ఎవరైనా ఏమైనా అంటుంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని రోషన్ రాకుండా మీరు ఫాలో అయ్యే మీరు ఇష్టపడే సేవకుని ఎవరైనా ఏమని అంటుంటే మీకు లోపల మండిపోతుంటే మీరు ప్రకృతి సంబంధికులైన క్రైస్తవులు కారా? పౌలు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతున్న, పౌలు భక్తుడు అడిగిన క్వశ్చనే. అది మాత్రమే కాదు, మీరు ఒకవేళ ఫ్యానిజం, గ్రూపిజం ఇవన్నీ చేసేసి వాక్యానికంటే ఎక్కువగా మీ సేవకుని గౌరవిస్తూ ఉంటే ఆ తప్పు. దీనివల్లే క్రిస్టియానిటీలో చాలా డాక్టర్స్ పుట్టుకొని వచ్చేసాయి. సో ఇలాంటివి దయచేసి చేయకండి. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే సేవకులు టేక్ ఎ స్టాండ్, మంచి పొజిషన్లో ఉండి మీరు స్టేజ్ ఎక్కి ఇలా నన్ను ఫాలో అవుతున్నారంట కదా, నా గురించి ఫేస్బుక్లో ఇలా గొడవ పడుతున్నారంట కదా, నా పేరుతో సో అండ్ సో ఫ్యాన్స్ గ్రూప్ అని పెట్టారంట కదా, ఇలాంటివి చేయడానిక మీరు సంఘానికి వస్తుంది, మీరు నా ఫ్యాన్సా, మీరు మీ బుద్ధి ఏమైనా గడ్డి తినిందా? ఖండించాలి. పౌలు చేసింది అదే, పౌలు భక్తుడు చేసింది అదే. సో ఆనాడు పౌలు భక్తుడు ఖండించాడు కాబట్టి సంఘం బాగుంది. ఈనాడు ఖండించేవారు లేకుండా దాన్ని వెనకేసుకొచ్చేవారు ఉన్నారు కాబట్టి సంఘం నిర్వీర్యమైపోతుంది. సో అటు సేవకుల్లో తప్పు ఉంది, ఇటు విశ్వాసుల్లో తప్పు ఉంది. ఈ తప్పుని ఖచ్చితంగా చేంజ్ చేసుకుందాం. క్రిస్టియానిటీలో ఒక బలమైన చేంజ్ని మనం తీసుకువద్దాం, దానికి ఒక మంచి పునాది మనం వేద్దాం, దేవుణ్ణి మాత్రమే మహింపరుద్దాం. ఎస్ అన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ క్రిస్టియానిటీలో పరిశుద్ధాత్మ పేరిట ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఒకరేమో టచ్ అని, ఇంకొకరేమో వివిధ రకాలైన భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ నామాన్ని అవమానపరుస్తున్నారు. ఈ విషయంలో సంఘానికి ఏ విధమైన మార్పు అవసరం? పరిశుద్ధాత్ముని గురించి చెప్తే ఖచ్చితంగా మనం ట్రోల్ మెటీరియల్గా మిగిలిపోతాం. కానీ బైబిల్ చెప్పేది మనం చెప్తాం, మనల్ని ఏమైనా అంటారా లేదా పక్కకు పెడతాం. అయితే మీరు అడిగింది 2 విషయాలు, ఒకటి టచ్ గురించి, రెండవది భాషల గురించి. సో కొట్టే తెచ్చి అన్నట్టుగా చెప్తాను. లాంగ్ స్టోరీ షార్ట్, ఏంటి, టచ్ అనగానే పడిపోతున్నారు. ప్రశ్నిద్దాం, బైబిల్లో ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. అయినా పట్టుకుంటే పడగొట్టేవాడు పరిశుద్ధాత్ముడా, పడిపోయిన వాడిని లేపేవాడు పరిశుద్ధాత్ముడా? ఈజ్ దేర్ ఎనీ ఇన్స్టెన్స్ ఇన్ బైబిల్ వేర్ అపోజల్స్ డిడ్ దిస్? నిలబడిన వారిని హోలీ స్పిరిట్ పేరుతో పడగొట్టిన సినారియో ఎక్కడైనా ఒక్కటైనా బైబిల్లో ఉందా? మరి ఎందుకు నమ్ముతున్నాం మనం? కొందరు సూట్ తీసుకుని అలా తిప్పగానే అలా పడిపోతారు, కొందరు చెయ్యి ఇలా అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఇటు పరిగెడతారు, ఇక్కడున్న వాళ్ళందరూ అక్కడ పరిగెడతారు. ఏంట్రా అంటే పరిశుద్ధాత్మ అంటారు. ఇది పరిశుద్ధాత్మను దూషించడం కాదా? పరిశుద్ధాత్మని వెక్కిరించడం కాదా? పరిశుద్ధాత్మని అవమానపరచడం కాదా? గ్యాస్ బండలో గ్యాస్ అయిపోయింది, నేను పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తే దేవుడు గ్యాస్ ఇచ్చాడు అన్నారు. ఏంటి ఈ మాటలేంటి? సో మన వాళ్ళలోనే చాలా దరిద్రం ఉంది, మారాలి. సో ఎవరైనా సరే గమనించండి, ఎవరైనా సరే, అది ఆడియన్స్ కానీ స్పీకర్స్ కానీ ఎవరైనా గమనించండి, టచ్ సిద్ధాంతం బిబ్లికలీ రాంగ్. టచ్ ఫోన్స్ ఉన్నాయి కానీ టచ్ స్పీకర్స్ బైబిల్లో లేరు. అయినా పట్టుకుంటే పట్టుకోవచ్చు కానీ నేను పట్టుకున్నాను అని చెప్పాల్సిన అవసరం ఏంటి? టచ్ అంటే ఏంటి? టచ్ చేయకుండా టచ్ ఏంటి? టచ్ చేయకుండా పోనీ సెన్సార్ ఏమన్నా? కొన్ని సెన్సార్స్ ఉంటాయి యాపిల్ ఫోన్స్లో, కొన్ని ఉంటాయి ఇలా అనగానే తిరిగేవి, హ్యాండ్ మూమెంట్స్ని బట్టి, జెస్చర్స్ని బట్టి ఇలా అనగానే ఒక పని చేసేలాగా, ఇలా పెట్టగానే, ఇప్పుడు యాపిల్ ఫోన్స్లో చూడండి, ఇలా పెట్టగానే వీడియో కాల్ చేస్తే ఇలా అనండి,
వెంటనే ఒక లైక్ సింబల్ వస్తుంది. లవ్ షేప్ పెట్టండి, వెంటనే లవ్ సింబల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. జెస్చర్స్ అంటారు వాటిని. అలా వీళ్ళకి ఏమైనా సెన్సార్స్ ఉన్నాయి, టచ్ చేయరు, కానీ ఏమంటారు, టచ్ అని అంటారు. ఈ టచ్ సిద్ధాంతం బిబ్లికలీ రాంగ్. అది ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఎంత పెద్ద ఆయన చేసినా, టచ్ సిద్ధాంతం బిబ్లికలీ రాంగ్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళు చేస్తున్నా ఎంత తప్పేనంటే తప్పని బైబిల్ చెప్తుంది. ఇక మనం సైలెంట్గా ఉండాలి. ఏంటి ఈయనను తప్పు పట్టే అంత సీన్ నీకుందా? నాకు లేదు, బైబిల్కి అయితే ఉంది. బైబిల్ తప్పని చెప్పిన దగ్గర మనం తప్పని చెప్తున్నాం. అది ఎంత పెద్దవాడు చేసినా అది తప్పే. సో టచ్ బోధకుల్లో ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బిబ్లికలీ రాంగ్. సెకండ్ ఏం అడిగారన్నా? భాషల విషయంలో ఆల్రెడీ మనం నిజమైన పెంతుకోస్తు అనుభవం ఏంటని ఆల్రెడీ మనం చెప్పాం. సో ఆడియన్స్, మీరు ఒకవేళ కావాలి అంటే సన్నిరాజ్ కొడవటి అఫీషియల్ అనే ఛానల్లోనికి వెళ్ళి, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అది వినండి. అయితే భాషలని లొడలొడ వాగుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ షబ రబ 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 అని అంటూ లేదా ఏదేదో అంటూ ఇవి పరిశుద్ధాత్మ భాషలు అని ఎవరైతే అంటున్నారో అసలు భాషలు అనే సబ్జెక్ట్ మీద కనీస అవగాహన మీకు లేదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఒకవేళ ఎవరైనా బిబ్లికల్లీ మర్యాదపూర్వకంగా మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ కమ్, లేదా యూ కెన్ కాల్ మీ, యూ కెన్ స్పీక్ టు మీ ఆన్ ఫోన్. ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. బట్ మర్యాదగా క్రమముగా మనం చేద్దాం, మర్యాదగా క్రమంగా మనం మాట్లాడుకుందాం. భాషల గురించి ఈరోజు శబరబరబా అని ఏదైతే మాట్లాడుతున్నారో ఇది పరిశుద్ధాత్మ భాష కాదు. మరి ఏంటి పరిశుద్ధాత్మ వరాలు అని అంటే ఆ మెసేజ్ చూడండి, దాంట్లో ఫుల్ క్లియర్ కట్గా నేను వివరించడం జరిగింది. ఎస్ అన్న. ఓకే అన్న, మరొక ప్రశ్న ఏంటంటే కొన్ని సంఘాల్లో సంఘ పెద్దల పెత్తనం ఉంటుంది. ఆ సంఘ పెద్దలు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే త్రాగుబోతులుగా, క్యారెక్టర్ లేని వారుగా ఉంటారు. అసలు సంఘ పెద్ద అనేవారు ఎలా ఉండాలి? సంఘ పెద్దల విషయంలో సంఘం తీసుకోవాల్సిన మార్పులు ఏంటి? అన్న, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, ఎలాంటి వారిని సంఘ పెద్దలు పెట్టాలంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనకుండే ఇన్ఫర్మేషన్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో నిందారహితుడు, ఎలాంటి పాపం చేయనివాడు, మద్యపాని కానివాడు, దూషకుడు కానివాడు, కోపిష్టి కానివాడు, ఇలాంటి వారి సంఘ పెద్దలుగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకా చాలా క్వాలిటీస్ దేవుడు అక్కడ మెన్షన్ చేస్తాడు. సో ఎప్పుడైనా సంఘ పెద్దను నియమించాలి అని అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా ఒక మనిషిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ప్యానెల్ లాగా కూర్చొని, ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చొని ఇతనిలో ఇది ఉందా, మద్యపాన కాదు అనే టిక్ బాక్స్లో అందరు రైట్ పెట్టేసి కాదు అని చెప్పేసి అన్నిటికీ దేవుడు చెప్పిన ప్రతి దానికి అన్నిట్లో పాస్ అయితేనే అప్పుడే సంఘ పెద్దగా నియమించాలి. కానీ ఏం జరుగుతుంది, డబ్బున్నవాడిని, పలుకుబడి ఉన్నవాడిని, జనబలం ఉన్నవాడిని, ధనబలం ఉన్నవాడిని సంఘ పెద్దలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఏమైపోతుందంటే త్రాగుబోతులు సంఘ పెద్దలుగా అవుతున్నారు, వ్యభిచారులు కూడా అందరు కాదు, కొందరు వ్యభిచారులు కూడా సంఘ పెద్దలుగా ఉన్నారు. సో ఇలాంటి సంఘాలు ఏం చేయాలి? ఒకవేళ మీ సంఘాల్లో ఎవరైనా త్రాగుబోతులు సంఘ పెద్దలుగా ఉంటే మర్యాదగా వాళ్ళని సంఘ పెద్దల దగ్గర నుంచి దించేయండి. ఆ స్థానం వాళ్ళ నుంచి తీసేయండి, ఆ స్థానం నుండి వాళ్ళని తీసేయండి. వ్యభిచారులు ఎవరైనా సంఘ పెద్దలుగా ఉంటే మీరు ఉండడానికి మీకు అర్హత లేదని చెప్పి తీసేయండి. బస్సు ఎక్కుతాం, ఎక్కేటప్పుడు డ్రైవర్ బాగా తాగి తూగుతున్నాడు, ఏం చేస్తాం? అయితే బస్ డ్రైవర్ మీద కంప్లైంట్ ఇచ్చి బస్ డ్రైవర్ని దింపేంచేస్తాం, వేరే అతన్ని షిఫ్ట్ చేయించేస్తాం. లేదు, ఆ ఆప్షన్ లేదంటే మనం ఏం చేస్తాం? బస్సు మనం దిగేసి వెళ్ళిపోతాం. సో ఎవరి సంఘాల్లో అయితే, ఐఎమ్ స్పీకింగ్ టు ఆడియన్స్ డైరెక్ట్లీ, ఎవరి సంఘాల్లో అయితే సంఘ పెద్దలు కరెక్ట్గా లేరో, త్రాగుబోతులు ఉన్నారో, వ్యభిచారులు ఉన్నారో, తిట్టేవారిగా, కొట్లాటలకి వెళ్ళేవారిగా ఉన్నారో, మీ అందరి సంఘాలను చెప్పి చూడండి, మీరు ఇలాంటి సంఘ పెద్దలుగా ఉండడానికి మీకు క్వాలిటీస్ లేవు, మీరు దిగిపోండి ఆ స్థానం నుండి చెప్పండి. నువ్వెవడు నాకు చెప్పడం అంటారా? చర్చ్ మారిపోండి, చర్చ్ మానేయండి, చర్చ్ మారిపోండి. ద సేమ్ యాజ్ వి సెడ్ ఇన్ బస్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా డ్రైవర్ని మార్చడానికి ట్రై చేయండి. లేదా డ్రైవర్ని మారనంటాడా? బస్ మనం మారిపోవాలి, లేదంటే ప్రాబ్లం మనకు కూడా వస్తుంది. సో సంఘ పెద్దలు ఎలాంటి వారు ఉండాలంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇలాంటి వారు ఉంటే ఏం చేయాలంటే వారిని మార్చాలి, లేదా మనం మారిపోవాలి. కొన్ని సంఘాలు ఏం చేస్తారు, సంఘ పెద్దలకున్న అజమాయిషిని బట్టి పాస్టర్ గారికి కూడా ఎలాంటి వాక్యం చెప్పాలో, నువ్వు ఇలాంటి చెప్పొద్దు, నువ్వు తాగుడు గురించి చెప్పొద్దు, నువ్వు వాటి గురించి చెప్పొద్దు, వీటి గురించి చెప్పొద్దు అని వీళ్ళు పెత్తనాలు చేస్తూ ఉంటారు. ఆ రైట్ ఎవరికి లేదు. పాస్టర్ గారు ఏం చెప్పాలో దేవుడు పాస్టర్ గారికి ఇచ్చే ప్రేరణ బట్టి ఉంటుంది. సో ఒకవేళ పాస్టర్ గారు మాట్లాడుతున్న ఆ మాటల్లో లోపాలు ఏమైనా ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ లోపాలు మనలో ఉంటే మనం మారాలి తప్ప పాస్టర్ గారిని మార్చకూడదు. ఎందుకంటే ఇక్కడ నీకు అధికారం ఉంది కాబట్టి పాస్టర్ని మార్చేస్తాము, కానీ రేపొద్దున నువ్వు ఫేస్ చేసే న్యాయాధిపతిని మార్చేంత సీన్ మనకు ఏ ఒక్కరికి లేదు. సో మనం మారకపోతే ఆయన మార్చేస్తాడు. మారిపోతావా అది దేవుడు మన మీద పెట్టిన ఫైనల్ డెసిషన్. సో మనం మాడిపోకుండా ఉండాలంటే మారిపోవడం మంచిది.
పాస్టర్లు మార్చడం కాదు మనకు రావాల్సింది, మనం మారడం మనకు రావాలి, మన క్యారెక్టర్ని మార్చుకోవడం రావాలి. తప్పు చేయని వాడెవడు? భేదం లేదు, అందరం పాపం చేశాం. సో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ కూడా సెలవిస్తుంది. సో తప్పు చేయని వాడు ఎవడు లేనప్పుడు మరి దేవుడు ఎవరిని నీతిమంతులు అని చెప్తాడు? తప్పు చేయని వాడిని కాదు, తప్పును కరెక్ట్ చేసుకునేవాడిని దేవుడు నీతిమంతులు అంటారు. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ అస్. ఇప్పుడు మీరు చేయలేదు, నేను చేయలేదు, ఎవరు మిస్టేక్స్ చేయలేదు, బట్ వి ట్రై టు కరెక్ట్ దాట్ కదా. తెలిసినంతలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అలాంటి సంఘ పెద్దలు కూడా చెప్పే మాట ఏంటంటే, మీరు ఓవర్ రియాక్ట్ అయిపోకండి ప్రతిదానికి, ఓవర్గా పాస్టర్స్ మీదకి వెళ్ళిపోకండి ప్రతిదానికి. ఒకవేళ నిజంగా తప్పు మనలో ఉంటే బిబ్లికల్లీ మనం మారాల్సిందే. వీఆర్ హియర్ టు చేంజ్ అవర్ సెల్స్. మన సంఘానికి వెళ్ళేది పాస్టర్లను మార్చడానికి కాదు, మనం మారడానికి. సో పాస్టర్లో ఒకవేళ లోపాలు ఉంటే ఆయన మార్చేయండి, కానీ మన లోపాలు ఎత్తి చూపించినందుకు మాత్రం అజమాయిష్ చేస్తే మాత్రం మంచిది కాదు. ఇలాంటి సంఘ పెద్దలు ఉంటే మాత్రం చెప్పండి, మీకు ఆ క్వాలిటీస్ లేవు, మీకు ఆ రైట్స్ లేవు అని చెప్పండి. లేదు నా ఇష్టం అని అంటారా, చర్చ్ మారిపోండి. దట్స్ ఇట్ అన్న. ఓకే అన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ క్రిస్టియానిటీలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఈ డినామినేషన్స్ పేరుతో ఎంతోమంది క్రైస్తవులు ఐక్యతను కోల్పోతున్నారు. అసలు డినామినేషన్స్ ఉన్నవి ఐక్యతను కోల్పోవడానిక, పెంచడానిక? వీటిలో ఏ మార్పు వస్తారు? డినామినేషన్ అనేవి డాక్ట్రిన్ బేస్డ్, డాక్ట్రిన్స్ని బట్టి ఏర్పడిన శాఖలు. సో డాక్ట్రిన్స్ని కలపడానికి మనం ట్రై చేయొచ్చు, బట్ అదంత ఈజీనా కాదు. డాక్ట్రిన్స్ అందరూ ఒకే డాక్ట్రిన్ నమ్మేలా చేయొచ్చా? 100% చేయొచ్చు. ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ ఈజీ కూడా కాదు. దట్స్ నాట్ ఈజీ, బట్ దట్స్ నాట్ ఇంపాసిబుల్. చేయొచ్చు, దేవుని శక్తితో మనం చేయొచ్చు, బట్ అంత ఈజీ కాదు, అంత ఈజీగా ఒప్పుకోరు. యేసుక్రీస్తు ప్రభువులను దేవుడని నమ్మేవారు ఒకరు, దేవుడు కాదు అని చెప్పేవారు ఒకరు. సో ఇలాంటివి చాలా చాలా రకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పక్కకు పెడితే కొన్ని సిద్ధాంతాలు, రక్షణ సిద్ధాంతాలు కాకుండా కొన్ని నార్మల్ సిద్ధాంతాలు ఉంటాయి. వైట్ షర్ట్ వేసుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి రక్షణకు బేస్ లేని సిద్ధాంతాలు ఉంటాయి. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, వాళ్ళ మీటింగ్స్ పెట్టినప్పుడు మనం వెళ్ళి సపోర్ట్ చేయాలి, లేదా మనం మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు స్టెప్ తీసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్దామని నేను అనుకుంటా ఉంటాను, లేదు వాడు వచ్చిన తర్వాత నేను వెళ్దామని వాళ్ళు నా గురించి అనుకుంటుంటారు. ఇద్దరు అనుకోవడంలో ఉంటారు తప్ప పని చేయడంలో ముందుకెళ్తారు. సో ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని, ఎవరో ఒకరు చేంజ్ కోసం ముందుకు రావాలి. మనం అదే డిస్కస్ చేస్తున్నాం, క్రిస్టియానిటీ నీడ్ సమ్ చేంజ్. ఆ చేంజ్ మన ద్వారా రావాలి. సో నేను ఆడియన్స్ని కోరేది ఏంటంటే, మీ ఊర్లో ఉన్న సంఘాల్లో ఎవరైనా సరే వార్షికోత్సవం మీటింగ్స్ కానీ పెట్టినప్పుడు మీకు ఆ రోజు ఖాళీ ఉంటే వెళ్ళి చేర్చేయండి గ్రౌండ్లో. భోజనాలు వడ్డించేటప్పుడు ఎవరైనా మ్యాన్ పవర్ తక్కువైతే మీరు వెళ్ళి వడ్డించండి, లేదా వాటర్ పట్టే దగ్గర మీరు ఉండండి, స్టేజ్ వేసే దగ్గర మీరు ఉండండి, లైట్స్ బిగించే వాళ్ళకి హెల్పర్గా మీరు ఉండండి. అలా చేయడం వల్ల డినామినేషన్ భేదాలు కాకుండా క్రైస్తవులమనే ఆ యూనిటీ మనకు ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, విచారకరమైనది ఏంటంటే, యునైటెడ్ క్రిస్మస్ అని చేసే, లేదా యునైటెడ్ ఐక్య క్రైస్తవ మహాసభలు అని చేసే ఆ టైటిల్స్లో జరిగే మీటింగ్స్లోనే ఐక్యత ఉండదు. పేరుకి టైటిల్ ఏం పెడతాం? ఐక్య క్రైస్తవ మహాసభలు అని పెడతాం. దాంట్లో ఐక్యత ఎక్కడ దెబ్బతింటుందంటే, నాకు ప్రార్థన లేదని ఒకరు అలుగుతారు, నాకు పాట ఇవ్వలేదని ఒకరు అలుగుతారు, నా గురించి ఎక్కువగా చెప్పలేదని ఇంకొకరు అలుగుతారు. సో ఇవన్నీ కాకుండా మెయిన్గా రక్షణ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయన్న. రక్షణ సిద్ధాంతాలు పాటించిన వాడికి మనం దూరంగా ఉండడం మంచిది. కొన్ని వేస్ట్ సిద్ధాంతాలు ఉంటాయి. సో రక్షణ సిద్ధాంతాలు, యేసు ప్రభు దైవత్వాన్ని నమ్మని వాడికి మనం దూరం ఉండాలి. అలాంటి వాళ్ళ మీటింగ్స్ కూడా మనం వెళ్ళక్కర్లేదు. బిబ్లికల్ స్పీకింగ్ అలాంటి మీటింగ్స్ కూడా మనం వెళ్ళక్కర్లేదు. తర్వాత నార్మల్ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరం కలిసి చిన్నగా ప్రేమతో మన అందరం ఒకదానొకటి జడ్జ్ చేసుకోకుండా డిస్కషన్స్ చేసుకొని అలా ఒకరికొకరు కలిసి ఉంటే ఐకమత్యంలో చాలా బలం ఉందని దేవుడు చెప్తున్నాడు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదని దేవుడు చెప్తున్నాడు. సో ఈ యూనిటీ దెబ్బతినకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరికొకరు మనసులో ఏ కల్మషం లేకుండా సపోర్ట్ చేసుకుంటా ఉంటే క్రిస్టియానిటీ చాలా మెరుగుపడుతుంది. ఈరోజు మనం కొట్టుకోవడం బట్టే కదా వేరే వాళ్ళు వచ్చి మనల్ని విమర్శించగలుగుతున్నారు. అలా అని రక్షణ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టేసిన సంఘక్రమం తప్పిస్తున్నా ప్రశ్నించాలి మనం. అలా కాకుండా చిన్న వాటికి మనం పట్టించుకోక్కర్లేదు. అండ్ అవి చిన్నగా ఇంటర్నల్ డిస్కషన్స్తో దాన్ని మనం క్లోజ్ చేయొచ్చు. సో డాక్టర్స్ని బట్టి వేరైన డినామినేషన్స్ని మళ్ళీ ఐక్యపరచవచ్చు అంటే చేయొచ్చు, బట్ చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక, ఆ కష్టము క్రీస్తుతో సమస్తము సాధ్యమే. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక చేంజ్ మనం తీసుకొని రావాలి. వాళ్ళ కోసం మనం వెయిట్ చేయకుండా మనం ఒక స్టెప్ వేద్దాం. మన ఊర్లలో జరుగుతున్న మీటింగ్స్కి మన డినామినేషన్ కాకపోయినా, మన చర్చ్ కాకపోయినా ఎవరైతే రక్షణ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టేశారో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళకి అసలు సపోర్ట్ కూడా మనం ఎక్స్టెండ్ చేయక్కర్లేదు. కానీ చిన్న ఏ డిఫరెన్సెస్ ఉంటాయి చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. స్టేజ్ పనుల్లో, అన్ని పనుల్లో, బ్యానర్ పనుల్లో, అన్ని పనుల్లో మనం ఉందాం. అవసరమైతే వాళ్ళకి ఏమైనా తక్కువ అయితే మనం అమౌంట్ కూడా సహాయం చేద్దాం. ఇలా ఉండడం ద్వారా
ఫస్ట్ ప్రేమ బిల్డ్ అవుద్ది, తర్వాత మాట్లాడుకునే సహవాసం ఆ చనువు వస్తుంది. అప్పుడు చిన్నగా ఈ అట్మాస్ఫియర్లో డాక్టర్స్ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే అన్న, మరొక ప్రశ్న ఏంటంటే కొన్ని చర్చెస్లో ఏదైనా స్పాన్సర్ చేసినప్పుడు వాటిపైన ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ నేను ఒక చైర్ స్పాన్సర్ చేస్తే చైర్ పైన నా పేరు రాసుకోవడం, లేకపోతే ఒక ఫ్యాన్ స్పాన్సర్ చేస్తే ఫ్యాన్ పైన నా పేరు రాసుకోవడం, ఇది ఎంతవరకు వాక్యానుసారమైంది? ఈ విషయంలో సంఘానికి ఎలాంటి మార్పు అవసరమైంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్పిన క్లియర్ కట్ ఫార్ములా ఏంటంటే, మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు అది అందరికీ తెలియకపోవడం మంచిది, రహస్యంగా చేయండి. ఒక చర్చ్కి నేను ఒక చైర్ ఇచ్చాను, దాని వెనక నా పేరేం పని? అందరు నన్ను పొగుడుతున్నప్పుడు, మహిమ ఆల్రెడీ నాకు వచ్చినప్పుడు ఇక దేవుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నాకు 10,000 అవసరం ఉంది, మీ ఇద్దరిని అడిగాను, మీరు ఇచ్చారన్న విషయం నాకు ఆల్రెడీ బబ్బులన్నకు తెలిసిపోయింది. అప్పుడు ఆయన ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు? నా నీడ్ అక్కడ తీరిపోయింది. సో నన్ను మహింపరచాల్సింది ఎవరు? దేవుడు. నన్ను గణపరచాల్సింది ఎవరు? దేవుడు. అదేంటి నువ్వు కదా దేవుని మహింపరచాల్సింది అని అనొచ్చు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన మంచిగా మెరుగుపడుతుంది కదా, షైన్ అవుతుంది కదా, అలాగే మనం కూడా ఈ లోకంలో శ్రమలను ఎదుర్కొని ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయన వలన మనకు మహిమ, ఆయన వలన మనకు ఘనత లభిస్తుంది అని ఉంటుంది. సో ఆల్రెడీ మనుషుల ద్వారా మనకు మహిమ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ మనకు మహిమ ఇస్తాడా? ఇవ్వడు. సో ఫ్యాన్ స్పాన్సర్ చేస్తారా, చైర్ స్పాన్సర్ చేస్తారా, ఇంకేమైనా స్పాన్సర్ చేస్తారా, కీప్ ఇట్ సీక్రెట్. అది పాస్టర్ గారికి మీకు తెలిస్తే సరిపోతుంది. ఒకవేళ కానుకే ఇచ్చారా, కీప్ ఇట్ సీక్రెట్. పలానా ఆయన ఇంత కానుక ఇచ్చాడని చదివించుకో అక్కర్లేదు. ఒక చర్చ్కి వెళ్ళాం, మేమందరం వెళ్ళాం. ఆ చర్చ్లో ఒకరు కానుకలు చదువుతూ ఉన్నారు. ఈ వీళ్ళు ఇంత ఇచ్చారు, వాళ్ళు ఇంత ఇచ్చారు, పలానా వాళ్ళు 500 ఇచ్చారు, పలానా వాళ్ళు ఒక 1000 ఇచ్చారు, పలానా వాళ్ళు 1500 ఇచ్చారు. ఆ సీక్వెన్స్ ఆఫ్ నేమ్స్లో ఒక నేమ్ వచ్చింది, ఆ నేమ్ 70,000 ఇచ్చారు. అందరు క్లాప్స్ కొట్టారు. తర్వాత 500కి ఎవరు కొట్టలేదు, 1500కి ఎవరు కొట్టలేదు. కానీ ఏసై ఉంటే 2 రూపీస్ వేసిన వాడికి కూడా క్లాప్స్ కొడతాడు. సో ఎందుకు ఆ నేమ్స్ చెప్పడం ఎందుకు? మహిమ రావడం ఎందుకు? మనుషుల వల్ల మనకు ఘనత రావడం ఎందుకు? ఆ ఘనత మనకి ఏదో ఒక రోజు కీడుకే తీసుకెళ్తుంది, కీడుకే నడిపిస్తుంది. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి, క్లియర్ కట్గా దేవుడు చెప్పేశాడు. షార్ట్ ఫామ్లో సూటిగా దేవుడు చెప్పేశాడు, ఇలాంటి పనులు మనం చేయకూడదు, మహిమను ఆశించకండి, ఏది చేసినా మెయింటైన్ ప్రైవసీ. దాట్స్ ఇట్ అన్న. ఓకే అన్న. ప్రజెంట్ క్రిస్టియానిటీలో మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ ఆఫ్టర్ క్రీస్తును అంగీకరించిన తర్వాత వారి యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా కులాల పేరిట ప్రాకులాడడం, ఇంకా ఆచారాల పేరిట ప్రాకులాడడం మనం చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో సంఘానికి ఏ విధమైన మార్పు కావాలి? 2 విషయాలు అడిగారన్న, కులాలు, ఆచారాల గురించి స్పెషల్గా ఎప్పుడైనా మనం టాక్ షోలో చేద్దాం. అయితే ప్రజెంట్ కులాల గురించి మాట్లాడదాం. క్రిస్టియానిటీలో కులాలు ఉన్నాయా? లేవు. క్రిస్టియానిటీలో కులాలు లేవు. కులాలు ఎక్కడివి? వేరే మతపు ఆచారాలు. నేను అడుగుతున్నాను, వేరే మతపు ఆచారాలు క్రిస్టియన్స్ మనం పాటించవచ్చా? పాటించకూడదు. సో మనకు కాస్ట్ సిస్టమ్ అనేది లేదు. ఇండియాలో పుట్టినందుకు మనకు కాస్ట్ సిస్టమ్ ఆల్రెడీ వచ్చేసింది. కానీ వెన్ వీ టర్న్ ఇన్ టు క్రిస్టియానిటీ, వెన్ వీ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, మనకి ఇంకా ఏ కాస్ట్ ఉండదు. మనం రాజులైన యాజక సమూహం అంతే, మనం పరిశుద్ధ జనం అంతే, మనం దేవుని సొత్తైన ప్రజలము అంతే. దాట్స్ అవర్ ఐడెంటిటీ కదా. సో ఇలాంటి టైంలో మనకి ఇంకా కాస్ట్ పిచ్చి ఉండకూడదు. నేను ఆల్రెడీ దాన్ని వదిలేసి బయటకు వచ్చాను. మీరు ఈ లోకం నుండి వేరై రక్షణ పొందండి అన్నాడు. కానీ బ్యాప్టిజం పొందిన తర్వాత కూడా మ్యారేజెస్కి క్యాస్ట్ చూసేవారు కొందరు, ఇప్పటికీ కుల సంఘాలలో ఉండేవారు కొందరు, కుల వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ కులాల గురించి డైలీ పోస్టులు పెట్టేవారు ఒకరు. సో ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, ఈ మాట నేను చెప్తున్నందుకు చాలామందికి జీర్ణం కాకపోవచ్చు, ఈ మాట నేను చెప్తున్నందుకు చాలామందికి డైజెస్ట్ అవ్వకపోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, కుల సంఘాల్లో నుండి మీరు వెకేట్ అవ్వండి. కుల గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉంటే మీరు వెకేట్ అవ్వండి. యు ఆర్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్, నథింగ్ ఎల్స్. మీరు ఏ కులము కాదు, ఏ మతము కూడా కాదు. యు ఆర్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్ విత్ అట్మోస్ట్ వాల్యూస్, అట్మోస్ట్ స్పిరిచువాలిటీ, అట్మోస్ట్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. దాట్స్ వాట్ క్రిస్టియానిటీ మీన్స్. సో మనము క్రైస్తవులమై ఉన్న తర్వాత కులాన్ని పట్టించుకోవచ్చా? పట్టించుకోకూడదు. ఎదుటివాడిని ఏ కులం అని అడగొచ్చా? మనకు అనవసరం. పెళ్ళి మాట్లాడేటప్పుడు, ఈ మ్యాచెస్ అప్పుడు కులాలు మా కులం వాడే కావాలి అని అడగొచ్చా? అడగకూడదు. సో ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కుల సంఘాల నుండి బయటికి రావాలి, కుల వాట్సాప్ గ్రూపుల నుండి బయటికి రావాలి. దాన్ని రానంత వరకు, ఆ పిచ్చి ఇంకా మీలో ఉన్నంత వరకు యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. ఎందుకంటే కులం క్రైస్తవ్యాన్ని కాదు.
కొందరు మాట్లాడడం నేను విన్నాను కాబట్టి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మీలో కూడా కులాలు ఉన్నాయి కదా, రూబేన్ అంటారు, షిమ్యోన్ అంటారు, చాలామంది అంటారు. అవి కులాలు కాదా, అవి గోత్రాలు. గోత్రాలు అంటే ఏంటి? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు. వీళ్ళ ఫ్యామిలీ చైన్కి ఒక పేరు పెట్టారు. రూబేను పిల్లల్ని రూబేను గోత్రం, షిమ్యోను పిల్లల్ని షిమ్యోను గోత్రం అన్నారు. గోత్రం అంటే ఆ గ్రూప్ అంతే. అవి కులాలు కాదు. క్రిస్టియానిటీకి కులాలకి కాస్టిజంకి ఎలాంటి సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కాస్ట్ సిస్టమ్. ఇఫ్ యూ వాంట్ కాస్ట్ యూ గో అవుట్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎక్కడ బతిమాలట్లా మనం ఉండండి సర్లే చేసుకోండి చెప్పట్లా. దేవుడు ఏమైనా ఉంటే చల్లగా ఉండ, లేదా వెచ్చగా ఉంటే ఇట్రా, లేదా గెట్ అవుట్. యేసుప్రభు చెప్పిన మాటే కొంచెం హార్డ్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఉంటే పూర్తిగా రా, లేదంటే పూర్తిగా వెళ్ళిపో, అంతే కదా. అంతే తప్ప రెండిట్లో కాలేజ్, అటు కాస్ట్లోను ఇటు క్రిస్టియానిటీలోను, అటు లోకల్లోను ఇటు క్రిస్టియానిటీలోను కాలేయొద్దు. అలాంటి వాళ్ళు దేవుడు ఎంకరేజ్ చేయడు. ఎస్ అన్న. ఓకే అన్న. మరొక ప్రశ్న ఏంటంటే, ప్రజెంట్ క్రిస్టియానిటీలో కొంతమంది సేవకులు డబ్బు ఉన్న వారిని ఒకలాగా చూడడం, డబ్బు లేని వారిని ఒకలాగా చూడడం. దీన్ని బట్టి డబ్బు లేని వారు కొంతమంది వారి మనసును నొచ్చుకుని సంఘానికి దూరం అవడమే కాదు, దేవునికి కూడా చాలామంది దూరం అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ విషయంలో ఎలాంటి మార్పు అవసరం? యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే దీని గురించి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫస్ట్ 4 సీక్వెన్స్ ఆఫ్ వర్సెస్లో మనకి దేవుడు క్లియర్ కట్గా చెప్తాడు. పక్షపాతము చూపించడము పక్షవాతము కంటే భయంకరమైన రోగం. ఒక పాస్టర్ కానీ, ఒక ఇవాంజలిస్ట్ కానీ, ఒక సేవకుడు కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ భేదము లేకుండా ప్రేమించాలి. పెద్దోడు వచ్చినప్పుడు మీరు అని చెప్పి, పేదోడు వచ్చినప్పుడు నువ్వు అని సంబోధించకూడదు. నేను చాలామంది పాస్టర్స్ని ఇలాంటి వాళ్ళని చూశాను. ఒక 30 సంవత్సరాల యవనస్తుడు పాస్టర్ గారి కంటే చిన్నోడు పెద్ద కారులో దిగితే మీరు అంటారు. 60 సంవత్సరాల వృద్ధుడు పాస్టర్ గారి కంటే పెద్ద వయసు వాళ్ళు రిక్షాలోనో సైకిల్ తొక్కుంటూ, పెద్ద అట్లాస్ అయినా సంథింగ్ ఏదో సైకిల్స్ ఉండవు పెద్దవి, ఆ సైకిల్ తొక్కుకుంటూ వచ్చినప్పుడు పంచగట్టుకొని వస్తే అయ్యా నువ్వు అంటారు. ఎందుకు? పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కదా. చిన్నోడిని మీరు పెద్దవాళ్ళని నువ్వు అని ఎందుకు అంటున్నావు? ఇక డిఫరెన్స్ ఏంటి? ఇతను కారులో వచ్చాడు, రిచ్గా ఉన్నాడు, అతను పోర్గా ఉన్నాడు. ఈ డిఫరెన్సియేషన్ సంఘానికి మంచిది కాదు. సంఘంలో అందరూ ఈక్వలే. సీఎం అయినా ఈక్వలే, పిఎం అయినా ఈక్వలే, ఎవరైనా ఈక్వలే. ఏది వేర్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ చర్చ్. బయటికి వెళ్తే నీ డిజిగ్నేషన్, లోపల యు ఆర్ జస్ట్ ఎ బిలీవర్ అంతే. యు ఆర్ జస్ట్ బిలీవర్. నేను ఎంత చదువుకున్నా, నాకు ఎంత ఆస్తున్నా, యు ఆర్ జస్ట్ బిలీవర్. బయటికి వెళ్ళిన తర్వాత నీ హోదా. లోపలికి వచ్చేటప్పుడు ఒక విషయం చెప్తానన్నా, క్రిస్టియానిటీలో రావాల్సిన చేంజ్ ఏంటంటే, చర్చ్ లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు వదలడం ఒక ఆనవాయితీగా మనకుంది. చర్చ్ లోపలికి వచ్చేటప్పుడు చెప్పులే కాదు వదలాల్సిందే, నీ అహాన్ని వదలాలి, నీ యాటిట్యూడ్ని వదలాలి, నీకున్న గర్వాన్ని వదలాలి, నీ హోదాలన్నింటినీ కూడా వదలాలి. అందరినీ సమానంగా చూడాలి, సమానంగా. అది క్రిస్టియానిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిలేమోన్ తెలుసు. ఫిలేమోను ఇంట్లో నుంచి పారిపోయి ఖైదీ చేయబడింది ఎవరు? ఒనేసిము. అతను దాసుడు. కానీ ఈ దాసుడు క్రిస్టియన్గా మారిన తర్వాత, పరిపూర్ణమైన మనసును పొందిన తర్వాత పౌలు గారి పత్రిక రాస్తూ ఇతని దాసునిగా కాకుండా నీ ప్రియ సహోదరునిగా చూడు అంటాడు. సో దట్స్ క్రిస్టియానిటీ. సో ఎవరిని వాళ్ళ స్థితిని బట్టి, స్టేటస్ని బట్టి మనం రెస్పెక్ట్ చేయకూడదు. మనిషి, మన సాటి మనిషి, సాటి సహోదరుడు, సాటి సహోదరి అందరూ ఈక్వలే. 1000 రూపాయలు కానుక ఇచ్చిన వాడు ఎంత ఈక్వలో, రూపాయి ఇచ్చినవాడు అంతే ఈక్వల్. 10 లక్షల కానుక ఇచ్చినవాడు ఎంత ఈక్వలో, 10 రూపాయలు కానుక ఇచ్చినవాడు కూడా అంతే ఈక్వల్. సో ఇలాంటి భేదాభిప్రాయాలు రాకూడదు. సంఘాన్ని నాశనం చేస్తుంది. ఒకవేళ బీదవాడు బాధపడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారంటే దేవుడు బీదల పక్షపాతి. బీదవాడు బాధపడి ఒకవేళ ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ దీనుని ప్రార్థన వింటాడు, మొర విని ఖచ్చితంగా మనల్ని కొడతాడు దేవుడు. ఎందుకు కొట్టించుకోవాలి మనం? ఎందుకు శిక్ష మనకు రావాలి? సంఘానికి వచ్చినప్పుడు అందరినీ ఈక్వల్గా ప్రేమిద్దాం. నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ హూ దే ఆర్, అందరినీ ఈక్వల్గా ప్రేమిద్దాం. ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజానికి, క్రిస్టియానిటీకి ఒక డిఫరెన్స్ కనబడుతుంది. ఆ డిఫరెన్స్ క్రిస్టియానిటీని యేసుప్రభుని ఎలివేట్ చేస్తుంది. సో ఈ చేంజ్ మన సంఘాల నుంచి రావాల్సిందే, తీసుకొని వద్దాం. ఎస్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ప్రజెంట్ చర్చెస్లో మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ దే డోంట్ హ్యావ్ ఈ చర్చికి టైంకి రావడం కానీ, ఈ టైం సెన్స్ అనేది చాలామందికి ఉండడం లేదు. సంఘ కాపరి గారు వారు ఎవరైతే ఉంటారో వారు టైంకి రమ్మని చెప్తారు, కానీ వీరు టైంకి రారు. కానీ ఇంకా సంఘ కాపరి గారు చర్చ్లో ఉండి ఫోన్స్ యూజ్ చేయొద్దు, జోక్స్ మాట్లాడుకోవద్దు, ఈ ఆరాధన కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఈ ఆరాధన కార్యక్రమం జరిగేంత వరకు సీరియస్నెస్గా ఉండమని సంఘ కాపరి గారు చెప్తారు. కానీ ఎవ్వరు కూడా దీన్ని
మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ దీన్ని పాటించకుండా ఉంటారు. ఈ విషయంలో సంఘం ఏ విధంగా మారాలి? మెయిన్గా ఇందులో 2 టైప్స్ అన్న. సాఫ్ట్ హార్టెడ్ సాఫ్ట్ పీపుల్ ఉంటారు, కౌంటర్స్ వేసే హార్డ్ పీపుల్ ఉంటారు. సాఫ్ట్ వాళ్ళకి ఒక మాట చెప్దాం, హార్డ్ వాళ్ళకి కూడా ఒక మాట చెప్దాం. సాఫ్ట్ వాళ్ళు ఏంటి, పాపం తెలుసో తెలియకో మొత్తానికైతే కొన్ని పరిస్థితులను బట్టి లేట్ వస్తూ ఉంటారు. లేటుగా వస్తున్నారు కదా, వద్దు టైంకి రండి అని చెప్పినప్పుడు జనరల్గా అడిగేది బైబిల్ ఎక్కడుంది అని అంటారు కదా. బైబిల్ ఎక్కడుంది అంటే సూటిగా చెప్దాం, బైబిల్ ఎక్కడ లేదు, టైంకి రమ్మని బైబిల్ ఎక్కడ లేదు. కానీ డిసిప్లిన్లో ఉండే థియరీ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవడానికి మనం వెళ్ళాం, ఎమ్మెల్యే మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎమ్మెల్యే వచ్చినా రాకపోయినా అతన్ని రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ టైంకి ఉండాలి. ఎమ్మెల్యే రాడు, ఆ టైంకి రాడు, ఖచ్చితంగా రాడు. సో మనకంటే పెద్దవాళ్ళకంటే ముందు మనం వెళ్ళాలి కదా. అది స్కూల్స్ నుంచి మనకు నేర్పిస్తుంది. నేను ఒకటి అడుగుతున్నాను, స్కూల్స్లో మనం చాలాసార్లు చెప్పాను సంఘాల్లో, కానీ మళ్ళీ ఎడ్యుకేట్ చేద్దాం క్రిస్టియానిటీని. స్కూల్స్లో ఇప్పుడు మీరు జాబ్స్ చేస్తున్నారు, మన స్కూల్లో వందే మాత్రం పాడాం, స్కూల్లో ప్లెడ్జ్ మనం చదివాం, అసెంబ్లీస్లో మనం నిలబడ్డాం, అందులో ఎన్నో పాటలు ఎన్నో ప్లెడ్జెస్ మనం చేసాం. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా వందే మాత్రం పాడు జాబ్ ఇస్తా అన్నారా? ప్లెడ్జ్ చెప్పు జాబ్ ఇస్తాను, నెలకి ₹1,50,000 శాలరీ అన్నారా? అంటే నేను డోంట్ టేక్ మీ రాంగ్, మన కెరియర్కి ఏమైనా యూజ్ అయినాయా? మోరల్స్ నేర్పించే అవి కెరియర్కి ఏమైనా యూజ్ అయ్యాయా? అవలా. కానీ ప్లెడ్జ్లో నిలబడకపోతే పీటీ సార్ ఒప్పుకుంటాడా? డిసిప్లిన్ అంటారు దాన్ని. టైం సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టైం సెన్స్ నేర్పించడానికి అది నువ్వు మిస్ అయింది ఏంటి అంటే టైం మిస్ అయ్యావు. టైం మిస్ అయితే పీటీ సార్ ఊరుకోడు, అందుకే గేట్ బయట నిలబెడతాడు. చిన్నప్పటి నుంచి మనకు తెలుసో తెలియకో టైం సెన్స్ని బాగా నేర్పించాడు. ఎందుకంటే డిగ్నిఫైడ్ లైఫ్కి కావాల్సింది ఏంటంటే టైం సెన్స్. ఒకరిని రెస్పెక్ట్ చేసేటప్పుడు, వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు, వాళ్ళకి చెప్పిన టైంలో మనం ఉంటే దాని వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టు. సో ఒక ఎమ్మెల్యే కానీ ఒక కలెక్టర్ కానీ మనకు టైం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ముందే ఎలా అయితే వెళ్తామో, ఆర్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ కదా. సో ఇలాంటి టైంలో మనం ఏదైతే ఆరాధన కార్యక్రమం అనుకుంటున్నామో అప్పుడు స్టార్టింగ్ ప్రేయర్ నుండి ఎండింగ్ ప్రేయర్ వరకు ఉంటే ఎంత బాగుంటుంది. కొందరు పాటలు అయిపోయాక వస్తూ అంటారు, కొందరు ఆరాధన అయిపోయాక వస్తూ అంటారు, కొందరు ఓన్లీ వాక్యం వరకే ఉండేసి వెళ్ళిపోతూ అంటారు. కొందరు అయితే ఇంకా మహానుభావులు ఉన్నారు క్రిస్టియానిటీలో, ఏమని మేము రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు వస్తాం, ఇంకెప్పుడు రాము అంటారు. సో స్టార్టింగ్ ప్రేయర్ నుండి ఎండింగ్ ప్రేయర్ వరకు ఉంటే చాలా 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 మంచిది. ఎక్కడుంది బైబిల్లో? లేదు. కానీ డిగ్నిఫైడ్ నేచర్లో ఇవన్నీ ఒక పార్ట్, డీసెంట్ లైఫ్లో ఒక పార్ట్, లేదా రెస్పెక్ట్ చేయడంలో ఇవన్నీ ఒక పార్ట్. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి రైల్వే స్టేషన్కి టైంకి వెళ్తున్నాం మనం, బస్ స్టాండ్స్కి టైంకి వెళ్తున్నాం మనం, ఆఫీసెస్కి టైంకి వెళ్తున్నాం మనం, లేదా స్కూల్స్కి టైంకి వెళ్తున్నాం మనం. చర్చ్కి ఎందుకు రాకూడదు? ఇక్కడే మనం ఎందుకు ఎక్స్క్యూజెస్ మాట్లాడాలి? సో సాఫ్ట్గా అడిగే వాళ్ళకి సాఫ్ట్గా మనం చెప్తాం. ఇప్పుడు హార్డ్గా కొందరు కావాలని కౌంటర్లు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, చర్చికి టైంకి రావాలని ఎక్కడుంది బై అంటారు. నేను అడుగుతున్నా, చర్చికి టైంకి రాకూడదని ఎక్కడుంది బై అందాం మనం కూడా. చర్చికి టైంకి రావాలని ఎక్కడుందంటే అసలు చర్చికి టైంకి రాకూడదని ఎక్కడుంది? లేదు. సో ఇక్కడ ఎన్కౌంటర్ అనేది కాకుండా ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్కి కావాల్సిన, డిగ్నిఫైడ్ లైఫ్కి కావాల్సిన టైం సెన్స్ అనేది అన్నిట్లో చూపిస్తున్నాం మనము. వై నాట్ వీ షో దిస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ చర్చ్? చర్చ్ కిందకి ఆ రెస్పెక్ట్ ఇవ్వకూడదు. ముందే వచ్చి చర్చ్లో చాలా పనులు ఉంటాయి కదా, ఊడ్చే పనులు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి, సర్దే పనులు ఉంటాయి, అవి మనం ఎందుకు చేయకూడదు? వై నాట్ వీ టేక్ ఛార్జ్? ఏదో ఒక్కరే ఎందుకు చేయాలి? ఇది నా సంఘం అనుకున్న ప్రతి ఒక్కరు నా చర్చ్కి రావచ్చు కదా. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, ద లార్డ్స్ హోలీ చర్చ్ అనేది ఒక్కరి చర్చ్ కాదు. మనం బిలీవర్స్కి చెప్పిన మాటలన్నీ ఏంటి? మీరు ఏ చర్చ్కి వెళ్తారంటే మా చర్చ్కి వెళ్తున్నాం అని చెప్పండి. అదండి మీ చర్చ్ ఏంటంటే ఎస్ దట్స్ ఆర్ చర్చ్. అది సన్నిరాజ్ చర్చో లేదా ఇంకో చర్చ్ కాదు. చర్చ్ అందరిది. దీనికి హెడ్ ఎవరు? మళ్ళీ ఒక మనిషి కాదు, క్రైస్ట్ అలోన్. మనం జస్ట్ ఆ క్రైస్ట్ లీడర్షిప్కి ఒక షాడో మెటీరియల్ మనం, అంతే. మనం నిజం కాదు, ఆయన నిజం. మనం అక్కడ ఉంటున్న రిప్రజెంటేటివ్స్ అంతే. లీడర్ మాత్రం ఆయనే. సో ఆయన లీడర్గా ఉంటున్నప్పుడు ఒక క్రమం మనం పెట్టుకున్నప్పుడు క్రమం మీరితే బాగుంటుందా? బాగోదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్, టైంకి చర్చ్కి వెళ్ళే అలవాటు లేని వాడు టైంకి వెళ్ళండి, అది చాలా మంచిది. స్టార్టింగ్ ప్రేయర్ నుండి ఎండింగ్ ప్రేయర్ వరకు ఉండండి, అది చాలా మంచిది. అలా ఉంటే మనకి ఇంకా అది మాత్రమే కదా, ఇంకా వీలైతే ముందెళ్ళి ఇంకా పార్టిసిపేట్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, చైర్స్ క్లీనింగ్ కానీ చర్చ్ క్లీనింగ్ కానీ అవన్నీ చేయండి. దేవుని సన్నిధిలో గడపడం, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేయస్కరం అని చెప్తున్నారు. సో మనం ఒక్క దినం కూడా గడపం. ఆ గడిపే దాంట్లో డిస్కౌంట్ ఎందుకు? 3 hours వర్షిప్లో, మరి దాంట్లో డిస్కౌంట్ ఎందుకు? ఇంకొంచెం ముందే వెళ్దాం, ఆ తర్వాత పనులన్నీ చేసుకొని అప్పుడు వెళ్దాం. అది సంఘానికి మంచిది, మనకి మంచిది. అండ్ లేటర్ ఆన్ ఫోన్స్ వాడే వాళ్ళు కొందరు ఉంటారు, ఫోన్స్ బ్యాచ్ ఉంటారు. బైబిల్ని క్యారీ చేయడం చాలా ఉత్తమం.
ఫోన్స్లో కూడా బైబిల్ ఉంది కదంటే అఫ్కోర్స్ ఉన్నాయి. కానీ ఫోన్లో వాట్సాప్ నోటిఫికేషన్స్ రావచ్చు, ఫేస్బుక్ నోటిఫికేషన్ రావచ్చు. ఈ నోటిఫికేషన్లో ఏ నోటిఫికేషన్ అయినా బైబిల్ మనం వాక్యం వినేటప్పుడు, బైబిల్ తెరిచేటప్పుడు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు, వాక్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ని డైవర్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు దయచేసి ఫోన్స్ వాడడం అది మర్యాద కాదు. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఫోన్ నొక్కుతున్నా అంటే మర్యాద కాదు. సీఎం ముందు మనం నిలబడినప్పుడు ఫోన్ ఒకసారి ఆగండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫోన్ నొక్కుతున్నామంటే అది మర్యాద కాదు. సో మనం ఇవ్వాల్సిన మర్యాద మనుషులకే ఎంత ఇస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఒక సేవకుని ద్వారా మనం ఖచ్చితంగా అది చేయడం ఏమాత్రం మంచిది కాదు, మర్యాదతో కూడిన పని అయితే కాదు. సో మనం టైంకి వద్దాం, డీసెంట్గా ఉందాం. కొందరు వచ్చేసి కాలు మీద కాల్ వేసుకొని వాక్యం వింటూ ఉంటారు. దేవుని దగ్గర కొంచెం తగ్గి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ కాల్ పక్కనోడికి టచ్ అవుతూ ఉంటుంది, అయినా పట్టించుకోరు. కాళ్ళు ఊపుతూ వాక్యం వింటారు, చేతులు పైకి ఎత్తేస్తారు, మధ్యలో ఆవలించేస్తారు గట్టిగా. సో ఈ ఇండీసెంట్ బిహేవియర్ ఇదంతా. చర్చ్కి వచ్చేటప్పుడు ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది, మనుష్యుని జ్ఞానము వాడి మోటుతనం నుండి బయటికి లాగునని. మొరటితనం నుండి మనుషుల జ్ఞానమే బయటికి లాగుతున్నప్పుడు సంఘానికి వచ్చే వాళ్ళ మొరటితనం నుండి దేవుడి జ్ఞానం బయటికి లాగదా? లాగుద్ది, లాగుద్ది కూడా. సో ఆ మొరటి చేష్టలు మనం చేయకూడదు. ఇండీసెంట్ బిహేవియర్ అనేది బైబిల్ ఒప్పుకోదు. తెలిసినంతలో డీసెన్సీ అనేది బైబిల్ ఒప్పుకుంటుంది. కాబట్టి ఏవైతే సంఘానికి టైంకి రాకపోవడము, లేదా చర్చిలో కాలు మీద కాలు వేసుకొని పాస్టర్ గారి ముందు కూర్చొని వాక్యం వినడము, కాళ్ళు ఒప్పుకుంటూ వినడము, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ నొక్కుకోవడం, ఇవన్నీ ఇండీసెంట్ బిహేవియర్. ఆ మొరటి చేష్టలు వదిలేద్దాం. దేవుని జ్ఞానంతో నింపబడి మంచి పేరు సంపాదించేవారిగా ఉందాం. ఈ చేంజ్ ఖచ్చితంగా సంఘాల్లో మనం తీసుకొని రావాలి. ఎస్ అన్న. ఓకే అన్న, మరొక ప్రశ్న ఏంటంటే, ప్రజెంట్ క్రిస్టియానిటీలో ఆశీర్వాదాల పేరిట డబ్బులు తీసుకోవడం, నువ్వెంత డబ్బులు ఇస్తే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు, ఇలా చెప్పడం, దీన్ని బట్టి కూడా చాలామంది బయటవారు కూడా ఈ మాటను తీసుకుని క్రీస్తునామాన్ని అవహేళన చేయడం, ఈ క్రైస్తవం అంతా డబ్బుతో ముడిపడి ఉంది అని అనడం, దీన్ని బట్టి క్రీస్తునామం అవమానపరచబడుతుంది. ఈ విషయంలో ఎలాంటి మార్పు సంఘానికి అవసరమై ఉంది? మెయిన్గా చర్చెస్లో పాస్టర్స్ తీసుకోవాల్సిన ఒక టేక్ ఏంటి అంటే మనము చర్చ్ని ఈ ఎక్స్పెన్సెస్ ఉన్నాయని చెప్పడంలో తప్పేం లేదు. కానీ ప్రతి వారం అది తీసుకోకుండా, ప్రతి వారం కాకుండా నెలలో ఒక వారం చెప్తే ఓకే, దట్స్ ఫైన్, మన సంఘం వరకు అడగొచ్చు. కానీ ప్రతిరోజు అదే కాదు, ప్రతిరోజు ఇంకా అదే ముచ్చట పెట్టకూడదు. నెలలో ఒకసారి చెప్తే సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళని అడగకూడదు, బయట బిలీవర్స్ని అడిగే అర్హత మనకు లేదు. దట్స్ ద ఫస్ట్ థింగ్. అయితే ఇచ్చే డబ్బుల్ని బట్టి ఆశీర్వాదం ఉంటుందంటే నో. పిండి కొలది రొట్టె కరెక్ట్ సామెతే, డబ్బు కొలది ఆశీర్వాదం బైబిల్ ఎక్కడ లేదు. దేవుడు పేదలను కూడా ఆశీర్వదిస్తాడు. కానీ అదే దేవుడు బైబిల్లో చెప్పింది ఏంటంటే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దీవిస్తా అన్నాడు. తర్వాత ఎక్కువగా మీరు ఇస్తే ఇంకెక్కువగా మీకు మంచి జరుగుద్ది అని చెప్పాడు. మంచి జరుగుద్ది అంటే అర్థం ఏంటి? ఎక్కువగా ఇస్తే నేను ఆశీర్వదిస్తాను కాదు. అక్కడ ఎక్కువగా ఇస్తేనే ఆశీర్వదిస్తాను కాదు, ఎక్కువగా ఇస్తేనే ఆశీర్వదిస్తాను కాదు. ఎక్కువగా ఇస్తే మంచిదే కదా. ఇప్పుడు నా టైంని ఎక్కువగా దేవునికి ఇస్తున్నాను, నేను బ్లెస్ అవ్వనా? అవుతాను. కానీ టైం ఎక్కువగా ఇస్తేనే, అంటే ఇప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటాను. సో నేను ఒక 10 hours నుంచి 12 hours దేవునికి ఇవ్వగలను. మీరు జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, మీకు అది సాధ్యమా? సో ఉన్న క్వాలిటీ టైంలో మీరు ఏం చేస్తారు? ఉన్న టైంలో దేవునికి మీరు ఇవ్వాల్సిన టైంని మీరు ఇస్తారు. సో నాకు కంపారిజన్ జరగకూడదు. సో నాకు ఇది కరెక్టే, మీకు అది కరెక్టే. సో నేను 1000 రూపాయలు ఇస్తే దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడని చెప్పే మాట కరెక్టే, మీరు రూపాయి ఇచ్చినా బ్లెస్ చేస్తాడని చెప్పే మాట కూడా కరెక్టే. సో అతను 1000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి నువ్వు కూడా 1000 రూపాయలు ఇవ్వాల్సిందే అనే కంపారిజన్ రాంగ్ అన్న. సో ఎక్కువ ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడంటే నో. హృదయం ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ హృదయం ఉన్న వాళ్ళు చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ హార్ట్. దేవునికి హార్ట్ ఇవ్వండి, ఉంటే మనీ ఇవ్వండి. లేదు మనీ లేవు, ఇవ్వలేను, నో ప్రాబ్లం, గాడ్ విల్ బ్లెస్ యూ. ఎస్ అన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది సేవకులు ఇలా అంటుంటారు, దేవుడు ఏదైనా మీ జీవితంలో ఒక కార్యం చేస్తే, ఏదైనా అద్భుత కార్యం చేస్తే మీరు వెంటనే నెక్స్ట్ మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో ఒక గృహకొడుకు పెట్టుకోవాలి, లేకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాక్యానుసారం? 2 విషయాలు. దేవుడు ఏదైనా అద్భుత కార్యం చేస్తే గృహకొడుకు పెట్టుకోవడం మంచిదే, దాని ద్వారా సువార్తను ప్రకటించడం మంచిదే. స్తోమత ఉన్నవాడు పెట్టుకుంటాడు. కానీ స్తోమత లేని వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు గృహకొడుకు పెడితే పాస్టర్ గారు, సంఘ పెద్దలు అందరూ వస్తారు.
వచ్చిన తర్వాత కొందరు అనుకుంటారు ఏమని, ఆల్రెడీ చర్చిలో గృహకొడికలు జరుగుతున్నాయి, ప్రతి ఇంట్లో భోజనాలు పెడుతున్నా, నాకు ఆ స్తోమత లేదు కదా అని, అందరూ పెట్టి నేను పెట్టకపోతే బాగోదు కదా అని చెప్పేసి గృహకొడికల విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. సో గృహకొడికి పెట్టడం అనేది జస్ట్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్, మ్యాటర్ ఆఫ్ మనీ కూడా. మనీ కావాలి, మరి వచ్చిన వాళ్ళకి టీ కానీ వచ్చిన వాళ్ళకి సప్లైస్ కానీ చేయాలి కదా. సో అవన్నీ లేనప్పుడు పెట్టుకోలేరు. కానీ పెట్టుకోకూడదు అని చెప్పట్లే, పెట్టుకుంటే మంచిదే. దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఒక మీటింగ్ పెట్టేసి దేవుని నామానికి మహిమకరంగా ఘనత వచ్చేలాగా దేవుని మాటలు 4 మాటలు తెలియని వాళ్ళకి చెప్పించడం మంచిదే. కానీ స్తోమత లేని వాడు ఏం చేస్తాడు? సో అలాంటి వాళ్ళకి మనం శాపాలు వస్తాయి, ఈ వస్తాయని బెదిరించడం మానేయాలి. ఎందుకంటే ఇక్కడ బెదిరించే స్వార్థ దేవుడు బోధించలా. భయాలు వేరే వాటి మీద పెట్టలేదు, దేవునికే భయపడండి. అదే విషయంలో పాపం చేయకుండా దేవునికి భయపడాలి మనం, అంతే తప్ప ఇది చేయకపోతే అది వస్తుంది, అది చేయకపోతే ఇది వస్తుంది, శాపగ్రస్తులు అయిపోతారు, అది వస్తుంది, ఇదంతా రాంగ్ డాక్టర్. సో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే మంచిదే, మనమే చెప్తున్నాం పెట్టుకుంటే మంచిదే. కానీ స్తోమత లేనప్పుడు అప్పు చేసి గృహగుడికి పెట్టాల్సిన అవసరం లేదు. పైగా కొందరు పాస్టర్లు ఉంటారు, నేను గృహగుడికి వస్తే నాకు ఈ కర్రీనే కావాలి, ఇదే కావాలి, లిస్ట్ ఇస్తారు. మరి వాళ్ళ లిస్ట్ని మీట్ చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక 2-3,000 ఖర్చు అవుద్ది. ఏంటి, ఫుడ్కే 2-3,000 ఖర్చు అవుద్ది. మళ్ళీ వీళ్ళకి కానుక అడుగుతారు, కొందరు వచ్చి కానుక ఇంతే ఇవ్వాలి అని అడుగుతారు. సో ఇదంతా మెయింటైన్ చేయలేనోడు గృహగుడికి పెట్టుకోడు. అప్పు చేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అప్పు చేసి గృహగుడికలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నంతలో తృప్తికరంగా పెడతారంటే పెట్టండి, లేదంటారా పాస్టర్ గారిని పర్సనల్గా పిలవండి, సార్ మా స్తోమత ఇది అని చెప్పండి, ప్రార్థన చేయించుకోండి, ఆయనకి ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే మీ పరిస్థితి చెప్పండి. ఆయన అర్థం చేసుకునే మనసు ఉంటే నిజంగా అర్థం చేసుకుంటారు, డబ్బు మనిషి అయితే అసలు అర్థం చేసుకోరు. సో అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండడం కూడా మంచిదే. సో గృహగుడికి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మరి పెట్టుకోకపోతే శాపాలు వస్తాయా? నో, దట్స్ ఇట్. ఓకే అన్న, చివరి ప్రశ్న. మనము క్రిస్మస్ సెలబ్రేషన్ అని లేకపోతే ఏదైనా ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు నేను కొన్ని ఊర్లలో ఇది చూసాను అనమాట. ఏంటంటే వాళ్ళు మనము ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు ఏమి ఇవ్వాలి? పాంఫ్లెట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు అలా ఇవ్వరు, కవర్ ఇస్తారు. మీరు కూడా రండి, మా క్రిస్మస్ జరుగుతుంది, మీరు కూడా రండి అని ఒక కవర్ ఇస్తారు. దాని అర్థం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు ఆ కవర్లో ఏదైనా కానుక తీసుకురండి అని అర్థం. దీన్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. కొంతమంది దేవుని ఎరగని వారు ఇదేనా మీ క్రిస్టియానిటీ, ఇది ఈ కవర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, అంటే మీరు ఓన్లీ డబ్బు కొరకే, క్రిస్టియానిటీ అనేది డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది, మమ్మల్ని పిలిచారు, భోజనానికి పిలిచారు, మంచిదే, కానీ కవర్ ఇవ్వడం ఏంటి అని నన్ను ప్రశ్నించారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీనిలో రావాల్సిన మార్పు ఏంటి? క్రిస్టియానిటీ ఖచ్చితంగా మార్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాల్లో డబ్బులు అడుక్కోవడం ఖచ్చితంగా మారాల్సిందే అన్న. మళ్ళీ చెప్తున్నాను, కాపరి సంఘాన్ని అడగచ్చు, బయట వాళ్ళని అడగడానికి మనం ఎవరం అసలు? అందులో దేవుని నమ్మని వాళ్ళని అడగాల్సిన అవసరం ఏంటి? అసలు దేవుని నమ్మని వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటే ప్రేమపూర్వకంగా పాంఫ్లెట్ ఇవ్వడం మంచిదే. దాని వెనుక కవర్ ఎందుకు? భోజనానికి పిలుస్తున్నా అంటే మీ భోజనం ఖర్చు మీరు ఇచ్చేసి వెళ్ళండి అనా? ఇలాంటి చేయడం బట్టే కదా, ఇలాంటి చేయడం బట్టే ఏం జరుగుతుంది? క్రిస్టియానిటీ అంటే డబ్బు అనుకుంటున్నారు. సో కాదు. సో నార్మల్ ఆడియన్స్ కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మీతో చెప్తున్నాను, క్రిస్టియానిటీ కొందరి వల్ల డబ్బే క్రిస్టియానిటీకి ప్రపంచం అన్నట్టుగా కనబడుతుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ అది కాదు. క్రిస్టియానిటీలో డబ్బును ఆశించిన వారు చాలామంది ఉన్నారు, అడగని వాళ్ళు చాలామంది ఉన్నారు, దశంభాగాలు మాటికి అడగని వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బులు లేకుండా కూడా అంటే ఎవరిని అడగకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడి సేవ చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొందరి వల్ల బ్యాడ్ అవుతున్నప్పుడు ఈ కొందరు మారాల్సిందే ఖచ్చితంగా. అలా మాటికి బయట వాళ్ళని కూడా అడుగుతుంటే ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ టు క్వశ్చన్ దర్ పాస్టర్. మనం అందరి దగ్గరికి వెళ్ళలేం. సో ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు అన్న అన్యుల్లో డబ్బులు మనకి ఎందుకు? వాళ్ళు మనల్ని నమ్మరు కదా, ప్రభువుని నమ్మరు కదా, ఇన్వైట్ చేయండి కానీ వాళ్ళ డబ్బులు వద్దు అని డైరెక్ట్గా చెప్పగలిగితే అందరూ ఒక స్టాండ్ తీసుకోవాలని. క్రిస్టియానిటీని మార్చాలంటే ఒక్కరి వల్ల అవ్వదు. మనం స్టార్ట్ చేస్తున్నాం, అది ఒక చిన్న డ్రాప్ని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ డ్రాప్స్ అన్నీ కలిసి ఒక ఓషన్ అవ్వాలి. అలా ఓషన్ అవ్వాలంటే డ్రాప్స్ కలవాలి, దానికి కొంచెం సాహసం చెయ్యాలి. ఏదేమైనా పర్లేదు, నేను బ్యాడ్ అయినా పర్లేదు, క్రిస్టియానిటీలో రావాల్సిన చేంజెస్ రావాలి అనే ఒక తీర్మానం, బలమైన రిఫార్మేషన్ చేయాలనే తీర్మానం యవనస్తుల్లో రావాలి. అది వచ్చిన రోజు ఖచ్చితంగా ఇలాంటి డబ్బు బ్యాచ్ని, బిజినెస్ బ్యాచ్ని అందరినీ పక్కకు పెట్టేస్తాం. వారికి ఉన్న ధైర్యాన్ని మనం చంపేస్తాం. మనం వస్తున్నామనే కదా వీళ్ళు ఎంత ధైర్యంగా ఉంటున్నారు, మీరు ఇలా ఉంటే మేము రాము అనే సంకేతాన్ని కూడా మనం పంపించామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మర్యాదగా బతుకుతారు వాళ్ళు కూడా.
ఇప్పుడు నేను ఎలా ఉన్నా మీరు మన సంఘానికి వస్తారని ధైర్యం మీరు ఇచ్చారనుకోండి, నేను తాగుతా, నేను ఏమన్నా చేస్తా. ఎందుకు? మీరు నాకు ఇచ్చిన ధైర్యం ఏంటి? నువ్వు ఎలా ఉన్నా ఇంకా ఈ జీవితం నీకే అని ధైర్యం ఇచ్చేసారు. అదే మీరు లేదన్నా నువ్వు వాక్యానుసారంగా బతికితేనే నీ సంఘానికి వస్తాం, నువ్వు వాక్యానుసారంగా తప్పితే నువ్వు మారడానికి టైం ఇస్తాం, అయినా మారలేదా మేము నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఆ సంకేతం మీరు నాకు ఇచ్చారనుకోండి చర్చ్ మెంబర్స్గా, అప్పుడు నాకు ఒక భయం ఉంటుంది. అదే నా సంఘము ఎలా అంటే అలా ఉంటే ఒప్పుకోదు అనే ఒక సంకేతం కూడా నేను పంపించాలి. అది పరస్పరంగా పాస్టర్ పంపించాలి సంకేతం ఏంటంటే, మీరు ఎలా అంటే అలా ఉంటా అంటే ఒప్పుకోను అనే సంకేతాన్ని పాస్టర్ గారు ఆడియన్స్కి పంపించడం ఎంత ఇంపార్టెంటో, పాస్టర్ గారికి ఆడియన్స్ పంపించాల్సిన సంకేతం ఏంటంటే, మీరు కూడా వాక్యాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా బిజినెస్లు చేస్తా అంటే మేము ఒప్పుకోము. ఈ సంకేతం కూడా పరస్పర సంకేతాలు రావాలి. అది వచ్చినప్పుడే క్రిస్టియానిటీలో మార్పు వస్తుంది. అయితే ఒకటే అడుగుతున్నాను, ఆల్ డియర్ పాస్టర్స్, చాలామంది డబ్బులు ఆశించకుండా సేవ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ కొందరు మాత్రం డబ్బే శ్వాసగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. మీ వల్ల మేమందరం మాట పడుతున్నాం, మీ వల్ల తెలియనోడు కూడా దశంభాగం కోసం మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్నా. ఇంతవరకు దశంభాగం ఇవ్వండి అని నేను ఎక్కడ చెప్పలా, ఇంతవరకు దశంభాగం తెండి అని మా సంఘస్థులను కూడా మీకు తెలుసు, అడగలేదు. సో ఇలాంటి చాలామంది నాణ్యమైన సేవకులకు మీ ప్రభావం, మీ వల్ల కలిగే ఆ చెడు ప్రభావం మేము కూడా భరించాల్సి వస్తుంది. మేము పక్కకు పెడతాం, కానీ ఈ చెడు ప్రభావం క్రీస్తు నామానికి తాకుతుంది, ఆ సెగ, ఆ తాకిడి. సో ఈ తాకిడి నుండి క్రీస్తు నామాన్ని బయటకి, ఆ తాకిడికి క్రీస్తు నామానికి గ్యాప్ ఉంచాల్సిన బాధ్యతగా మేము ఒక స్టెప్ తీసుకుంటున్నప్పుడు, ఐ రిక్వెస్ట్ ఆల్ ది తెలుగు క్రిస్టియన్ యంగ్స్టర్స్, బీట్ సిస్టర్స్, బీట్ బ్రదర్స్, సహోదరిమణులైనా సహోదరులైనా, ఈ చేంజెస్ తీసుకొని రావడానికి మీ సంఘాల్లో మీరు కష్టపడండి. ఒక్కరి వల్ల అవ్వదు. ఒక చిన్న సంఘం మాది, మేము తలుచుకుంటే ఏమీ చేయలేం, కానీ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిన్న ప్రయత్నంలో ఇన్స్పైర్ అయిన యంగ్స్టర్స్ అందరూ ప్లీజ్ మీ ఏరియాలో ఉన్న ఏదైతే మార్పు కావాలో మీ సంఘాల్లో రిఫార్మిస్టులుగా మీరు మారండి. అదేదో రూడ్గా వెళ్ళకండి, ప్రేమపూర్వకంగా చెప్పండి. ఒకవేళ ప్రేమపూర్వకంగా చెప్పినా మారలేదా, మీరు సైడ్ అయిపోండి, ఒక మంచి సంఘాన్ని చూసుకొని మంచి సంఘానికి వెళ్ళిపోండి. ఏది ఏమైనా ఒక రిఫార్మేషన్ మనం తీసుకొని వద్దాం. మార్టిన్ లూథర్ గారు చేసిన రిఫార్మేషన్ ఎంత ఇంపార్టెంట్ ఆనాడు, ఈనాడు కూడా అలాంటి వాళ్ళు చాలామంది అవసరమై ఉన్నారు. ఎందుకంటే క్రిస్టియానిటీ బ్యాడ్ అవుతుంది, క్రిస్టియానిటీ ట్రోల్ అవుతుంది, క్రిస్టియానిటీ కామెడీ మెటీరియల్ అవుతుంది. ఇలాంటి టైంలో క్రిస్టియానిటీ అంటే ఏంటో చూపించాలంటే రిఫార్మిస్టులు అవసరం. ఈ వీడియో చూస్తున్న యంగ్స్టర్స్ అందరూ ఈ బాధ్యత మీ మీద కూడా ఉందనే వాస్తవాన్ని గమనించి ఒక గొప్ప రిఫార్మిస్టులుగా మారండి. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మీ సంఘాల్లో మీరు చెప్పండి. ఈ వీడియో షేర్ చేయక్కర్లేదు, ఈ వీడియోనే షేర్ చేయండి అని చెప్పను. దీని ద్వారా మీరు తెలుసుకున్న సత్యాన్ని, ఇది నిజమంట కదా, ఇదంట కదా, అదంట కదా ప్రశ్నించండి. ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైనప్పుడు ఆ సత్యం ఖచ్చితంగా కనుమరుగవుతుంది, సత్యం ఖచ్చితంగా ప్రజ్వలించబడుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని ప్రజ్వలిద్దాం. సంఘము సత్యమునకు స్తంభమును, దానికి ఆధారమై ఉన్నది, కానీ ట్రోలింగ్కి స్తంభము, కామెడీకి ఆధారం కాదు. సో మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని మరలా తీసుకుని వద్దాం, దాని ఫ్లేవర్ని సంఘానికి, సమాజానికి పరిచయం చేద్దాం. తద్వారా సంఘం యొక్క ఔన్నత్యం ఏంటో అందరికీ తెలియజేద్దాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ టేక్ ఎ చార్జ్ ఇన్ రిఫార్మింగ్ ద ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీ. వీఆర్ హియర్. అండ్ ఎవరైనా వీటికి ఇన్స్పైర్ అయి ఉంటే ఖచ్చితంగా అందరం కలుద్దాం, అందరం కలిసి ఒక గొప్ప మార్పును తెద్దాం. ఏది ఏమైనా గమనించండి, ప్రపంచ తెలుగు క్రైస్తవ్యానికి అవసరమైన గణనీయమైన మార్పులు మనం తీసుకొని వద్దాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.